మనం విని ఉన్నాము, మంచిదే వినాలి కూడా. అయితే పౌలు ఎటు వెళ్ళిన ఆత్మల పంట పండడం, పౌలు ఎటు వెళ్ళిన రాజుల దగ్గరికి వెళ్ళిన రాజులకు సువార్త ప్రకటించడం, అధికారుల దగ్గరికి వెళ్ళిన అధికారులకు సువార్త ప్రకటించడం, ఏథెన్స్ లాంటి జ్ఞానుల దగ్గరికి, ఫిలాసఫర్స్ దగ్గరికి వెళ్ళిన ధైర్యంగా సువార్త ప్రకటించడం, అలాంటి చోట కూడా ఆత్మలను సంపాదించడం, ఇదంతా విజయముగా మనకు కనిపిస్తుంది. ఇది ఒక కోణం. పౌలు విజయంలో ఒక కోణం మనం చూస్తే, పౌలు ఎటుపోయినా విజయాలు పొందాడు. పౌలు గొప్ప సేవ చేశాడు. పౌలు రోషము గల సేవకుడు. పౌలు సింహము గుండె వంటి సేవకుడు అనే విషయాలు మనం ఎన్నోసార్లు ఈ కోణంలో విన్నాం. అయితే ఈరోజు దేవుడిచ్చిన కొన్ని తలంపులు, మరి అలాంటి విజయాలు, అలాంటి మంచి పోరాటం ఎలాంటి పరిస్థితుల గుండా పౌలు చేశాడు అనే ఇంకో కోణం మనం ఆలోచించాలని దేవుడు అలాంటి తలంపులు కొన్ని ఇవ్వగా అవి మనము మరొకసారి చూస్తూ ఉన్నాము. కనుక లేక మీకు అందించాలి ఆ విషయాలు అని నేను ఆశ కలిగి ఉన్నాను. విజయవంతమైన పరిశుద్ధ పౌలు పరిచర్య, విక్టోరియస్ సెయింట్ పాల్ మినిస్ట్రీ, విజయవంతమైన పౌలు పరిచర్యలో ఒక కోణం ఈరోజు మనం చూద్దాం. మంచి పోరాటం పోరాడాను అన్నాడు పౌలు. కనుక ఏ పరిస్థితుల గుండా పోరాడుతూ వచ్చాడు, విజయవంతమైన పరిచర్య చేశాడు పౌలు. ఒక సేవకునికి పౌలు కంటే గొప్ప మాదిరి ఎవరున్నారు? సేవకుడు, దైవజనుడు, నాయకుడు అనగానే పౌలుగాక ముందు వరుసలో ఎవరు కనిపిస్తారు? కనుక అలాంటి గొప్ప దైవజనుడు ఎలాంటి అనుభవాల గుండా ఆ విజయాలు పొందాడు. విజయాలను తలంచుకొని ఆనందించడం, ప్రోత్సహించబడడం అది అవసరమే. ఎలాంటి అనుభవాల గుండా విజయాలు పొందాడు అనేది కూడా ఆలోచించినప్పుడు మనం అనుభవిస్తున్న అనుభవాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. లేక మనల్ని నిరాశపరుస్తున్న విషయాలెన్నో మనకు కనిపిస్తాయి. అప్పుడు మనం నిరాశ చెందకుండా ఉంటాం. లేక మనం అట్టి అనుభవాల గుండా వెళుతూ నిరాశ పడకుండా నమ్మకంగా సాగుతున్న వాళ్ళం ప్రోత్సహించబడతాం. ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అప్పుడు ఇంకెక్కువగా మనం పరిచయం చేయడానికి దోహదపడుతుంది. కనుక మనము ఈ విషయాన్ని ఈ కోణంలో అందుకే ధ్యానించాలని దైవ ప్రేరణతో మీ ముందు నాయకులు దేవుని ప్రోత్సాహాన్ని బట్టి వారు ఈ అవకాశం ఇచ్చుండగా దీనుడనై మీ ముందు నేను నిలబడ్డాను. మొట్టమొదటిది మంచి పోరాటం. పౌలు పోరాడాడు, విజయవంతమైన పరిచర్య చేశాడు కదా. ఎలాంటి పరిస్థితులు కూడా ఈ పరిచర్య చేశాడు అని మనం చూస్తే, మొదటిది అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం చదవండి. 9:26. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకుంటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. నమ్మక అనే మాట మనం చూస్తున్నాం. కనుక విజయవంతమైన పౌలు పరిచర్య అపనమ్మకాల గుండా సాగింది. ఆయనను నమ్మలేదు మొదట. ఆయన గత చరిత్రను బట్టి, ఆయన గత జీవితాన్ని బట్టి, ఆయన యూదా మత అభిమానిగా క్రైస్తవ్యం ఎడల చేసిన విషయాలను బట్టి ఆయనను నమ్మలేదు.
నమ్మలేదు అని పౌలు అప్పుడప్పుడే ప్రభులో వాడబడుతున్న పౌలు నిరాశ పడలేదు. కనుక నమ్మలేదు అని నిరాశ పడలేదు పౌలు. కనుక మనము పరిచర్యలో మనల్ని అందరూ నమ్మాలని ఏమి లేదు. నమ్మనందువల్ల నిరాశ పడవసరం లేదు. అయితే మనం నమ్మకస్తులుగా ఉండి సేవ చేస్తే చాలు. కొందరు అర్థం చేసుకోక నమ్మకపోవచ్చు. కొందరు నువ్వు పరిచర్య కొత్తవాడివి కాబట్టి నిన్ను పరీక్షించాలి కొంతకాలం అని కూడా నీ మీద సీసీ కెమెరా పెట్టి ఉంచవచ్చు. తర్వాత నిన్ను యాక్సెప్ట్ చేయవచ్చు. కొందరు ఎవరిని నమ్మని వైఖరి కలిగిన వారు కూడా కొందరు ఉండొచ్చు. కొందరు స్వార్థపూరితంగా కూడా నిన్ను నమ్మకపోవచ్చు. ఈర్ష్యా భావనతో కూడా నమ్మకపోవచ్చు. మా ప్రాంతానికి వచ్చాడు మేము లేమా అన్నట్లు కూడా కొందరు ఉంటారు. కనుక అలా నమ్మకపోవచ్చు. ఏదో ఒక ఊరికి వెళితే అక్కడ మేము ఉన్నాం కదా, ఈ పల్లెటూరికి పెద్ద ఊరేనంట, అక్కడికి మీరెందుకు వచ్చారు అని అక్కడ సేవకుడు అంటే దైవజనులు ప్రకాష్ అన్నగారు ఇలా అన్నారంట. చాలా కాలం క్రితం నేను విన్నాను. మరి ఈ ఊరి వాళ్ళందరినీ పరలోకం తీసుకుపోతానని కాగితం రాసిస్తే మేము రామన్నానంట. ఈ ఊరు వాళ్ళందరినీ నువ్వు పరలోకం తీసుకుపోతానని కాగితం రాసి మేమెవరో రాము అన్నాడు. చూసారా, అంటే కొందరు వాళ్ళ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా నీ భారాన్ని, నీ ఆసక్తిని, నీ ఆశను ఎరగక నేను నమ్మకపోవచ్చు. కనుక నమ్మనంత మాత్రాన నిరాశ పడలేదు పౌలు. కనుక విజయవంతమైన పౌలు పరిచర్య మొట్టమొదటి అడుగులోనే అపనమ్మకం ఎదురైంది. పెద్దలు మంచి వాళ్ళు ఈర్ష్యాపరులు కాదు, ద్వేషమున్న వాళ్ళు కాదు, అపోస్తలులు. కానీ ఈయన గత బ్యాక్గ్రౌండ్ బట్టి నమ్మలేకపోయారు. కనుక ఇలాంటి వారే నన్ను నమ్మలేదు, వీళ్ళదేం భక్తి, వీళ్ళది ప్రేమైనా, వీళ్ళది పరిచర్యేనా, వీళ్ళేనా అపోస్తలని ఏమండి కౌంటర్ వేయలేదు. ఆయన వ్యతిరేకించలేదు, నిరాశ పడలేదు. ఆయన ధైర్యంగా ప్రభు పరిచర్య కొరకు నిలబడ్డాడు. కనుకనే బర్నబా లాంటి వాడు ఏమండి వారి యొద్దకు తీసుకుపోయాడు. సరే, అది బర్నబా ఆదరించడం, తీసుకెళ్లడం, తర్వాత వారి కుడి హస్తం అందించడం, పౌలును ప్రేమించడం, ఇదంతా మనకు తెలుసు. తర్వాత కాలంలో అప్పుడు నమ్మని పేతురే తర్వాత కాలంలో పౌలు చాలా జ్ఞానము గలవాడు, దేవుడు పౌలుకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు అన్నాడు. కనుక ఇంకా అనేక సందర్భాల్లో కూడా మనం చూస్తాం. సున్నతి విషయం వెళ్ళినప్పుడు కూడా పేతురు, యాకోబు వీరి విషయాలు పౌలు బర్నబా చెప్పినవి నమ్మి తర్వాత జరిగిందంతా మనకు తెలుసు. వారి ద్వారా జరుగుతున్న అన్ని జనుల మధ్య జరుగుతున్న పరిచర్యను బట్టి ఆనందించడం మనం చూస్తాం. కనుక అపనమ్మకం వచ్చినప్పుడు నిరాశ పడక నిలబడ్డాడు. కనుక తర్వాత అతని పరిచర్యను చూసి ఆనందించారు పెద్దలు, అపోస్తలు. కనుక ఇది పరిచర్యలో సేవకులుగా మనల్ని ఎవరో నమ్మలేదని మనం నిరాశపడిన అవసరం లేదు. మనం నమ్మకస్తులుగా సాగిపోతుంటే చాలు. కనుక నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు తర్వాతైనా గ్రహించి నమ్ముతారు. దురుద్దేశంతో ఉండేవాళ్ళు కొందరలా ఉండిపోతారు. కనుక నన్ను నమ్మట్లేరండి, నేను ఎలా చేయాలండి ఇక్కడ పరిచర్య అనే ఆలోచన అది సరైంది కాదు. ఏమండి, చైనాలో పరిచర్య చేసిన చైనా ఇంగ్లాండ్ మిషన్ అని స్థాపించిన ఏమండి హడ్సన్ టేలర్ ఇంగ్లాండ్కి వచ్చి ఒకసారి మిషనరీలు వెళ్ళాలండి చైనాకు. 5 రోజులు మీటింగ్స్ పెట్టి, దాదాపు 5 రోజులు మీటింగ్స్ పెట్టి చైనాకు మిషనరీలు వెళ్ళాలని యూత్ కాన్ఫరెన్స్ లాగా పెట్టి మిషనరీలుగా వెళ్లే వాళ్ళు చెయ్యెత్తండి అంటే ఎవరు ఎత్తట్లేరంట. ఒక్క వ్యక్తి చెయ్యెత్తుతున్నాడంట. ఆయనను చూసి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వద్దు వెళ్ళు అంటున్నాడంట. నువ్వు వద్దులే వెళ్ళు బాబు అంటున్నాడు. మరలా 2వ రోజు మరలా మీటింగ్ పెట్టి మరలా చైనాకు మిషనరీలుగా వెళ్ళాలనుకుంటున్న వారు రండి అని చేయి చూపించండి అంటే ఎవరు చేయెత్తట్లేరంట. మరలా మొదటి రోజు ఎత్తిన ఆయన చివరికి ఎత్తాడంట. అయినా కానీ మరలా అదే పరిస్థితి, వద్దులే బాబు వెళ్ళు. అలా 5 రోజులు అలాగే జరిగింది. 5 రోజులు అలాగే జరిగిన తర్వాత చివరి రోజు కూడా ఆయన ఒక్కడే చేయెత్తితే ఇక ఒక్కడే ఎత్తాడని మొత్తాన్ని పిలిచి
నువ్వు ఎందుకు ఎత్తుతున్నావయ్యా, నువ్వు చెయ్యెత్తుతున్నావు కానీ ఎవరు ఎత్తట్లేదు, నువ్వు ఎత్తుతున్నావు కానీ నీవు పనికిరావు వెళ్ళడానికి అంటే, ఎందుకు సార్ నేనెందుకు పనికిరాను, దైవజనుడా నేనెందుకు పనికిరానంటే, అక్కడ చాలా వ్యతిరేకత ఉంటుంది. చైనాలో ఒక్కోసారి దాడి చేస్తుంటారు, చంపడానికి చూస్తుంటారు, పారిపోవాల్సి వస్తుంది. నీకే ఒకటే కాలు ఉంది. ఈయన వికలాంగుడు, 19వ ఏట యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోయింది ఆయనకు. 19వ ఏట, ఇప్పుడు 28వ ఏట ఉన్నాడు. యవనస్తుడు 28 ఏళ్ళప్పుడు ఇది జరిగింది. 19 ఏట కాలు ఇరిగింది కనుక ఒక్క కాలుతో నువ్వు పరిచయం చేయలేవు, అవసరమైతే పారిపోవాల్సి వస్తుంది అక్కడ. అందుకే నేను వద్దంటున్నాను 5 రోజుల నుంచి అంటే. అప్పుడు ఆయన ఆ దైవజనుని కళ్ళు పెట్టి దీనంగా చూస్తూ, అయ్యా నేను పారిపోవడానికి పోవట్లేదు చైనాకు అన్నాడు. నేను పారిపోవడానికి పోవట్లేదు అయ్యా చైనాకు, నన్ను నమ్మండి. సరే ఆయన చెల్లించాడు. అప్పటికి రెండవ ప్రశ్న, అసలు నువ్వే ఎత్తుతున్నావు ఎందుకు చెయ్యి, రోజు నువ్వే ఎత్తుతున్నావు ఎందుకు, చివర్లు ఎత్తుతున్నావు ఎందుకు మరలా అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, 2 చేతులు 2 కాళ్ళు ఉన్న వాళ్ళు ఎత్తుతారేమో అని చూశానయ్యా, ఎవరు ఎత్తకుంటే చివరికి నేను ఎత్తుతున్నాను అన్నాడు. ఆయన పేరు జార్జ్ స్టార్ట్. ఒంటి కాలుతో చైనాకు వెళ్ళాడు, గొప్ప సేవ చేశాడు. జార్జ్ స్టార్ట్ ను ఏమండి నమ్మలేదు హడ్సన్ టైలర్. మొదటి రోజు పంపించగానే మీరు నన్ను నమ్మట్లేరు, కానీ 2వ రోజు మీటింగ్ కు రాకుండా ఉంటే జార్జ్ స్టార్ట్ వెళ్ళగలిగేవాడా? ఆ పాయింట్ క్యాచ్ చేయాలి దయచేసి. మనల్ని ఎవరో నమ్మట్లేరని మనం ప్రభు పనిని పక్కన పెడతామా, ప్రభు పని నుండి పక్కకు పోతామా? 2 కాళ్ళు 2 చేతులు ఉన్న వాళ్ళు చెయ్యెత్తుతారేమో 5 రోజులు చూస్తున్నాను దైవజనుడా, ఒక్కరు కూడా ఎత్తట్లేరు. ఆఖరికి ఒంటి కాళ్ళు అని ఎత్తుతున్నా. నేను పారిపోవడానికి కాదు పోయేది, అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి ప్రభు కోసం పోవాలనుకుంటున్నాను. సంతోషపడి ఆయనను పంపించాడు, గొప్ప సేవ చేశాడు. కనుక సేవలో నమ్మకంగా మనం వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఏమండి అపనమ్మకాలు ఎదురైతాయి మన పట్ల. ఇంకో విషయం ఏంటంటే, సరైన సమర్పణ లేక కుయుక్తితో ధనాపేక్షతో ఏదో దేని మీదో కన్నేసి వచ్చే వాళ్ళని అందరూ నమ్ముతారు దాదాపు. నమ్మకస్తుడికే ఎక్కువగా, ఎందుకంటే వీళ్ళ విధానాన్ని వీళ్ళ వైఖరిని చూసినప్పుడు సందేహిస్తారు, ఇవన్నీ నిజమేనా కాదా. కొందరు అందరిలో లోకంలో రకరకాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళను మంచనో చెడనో ఏదో ఒక రకంగా వాళ్ళని నమ్మేస్తుంటారు. కనుక మొదటిది నేను ముందుకెళ్తాను, పౌలు పరిచర్య, విజయవంతమైన పరిశుద్ధ పౌలు పరిచర్య, పరదైసుకు వెళ్ళొచ్చిన పరిశుద్ధ పౌలు పరిచర్య, విక్టోరియస్ సెయింట్ పాల్స్ మినిస్ట్రీ ఏమండి అపనమ్మకాల నడుమ అడుగులేసింది. ఇది మొదటి విషయం. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుండి చదవండి. 7, 9. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. రెండవది బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనత నా శక్తి పరిపూర్ణమని చెప్పినందుకు ఆయన బలహీనతలోనే అతిశయించడం మొదలు పెట్టాడు. మళ్ళా 4వసారి అడగలేదు. కనుక విజయవంతమైన పౌలు పరిచర్యలో ఇంకొక కోణం ఏంటంటే, ఇంకొక కోణంలో మనం చూసేది అనారోగ్యాలతో ఆయన పరిచర్యలో కొనసాగాడు. కనుక ఆయనకు ముళ్ళు ఉంది. బైబిల్ పండితులు కొందరి అభిప్రాయం ఏంటంటే ఆయన కళ్ళ జబ్బు ఉంది అంటారు. అపోస్తలుడైన పౌలు ఆజానుబాహుడు కాదు, ఆయన షార్ట్గా పొట్టిగా ఉంటాడని కూడా అంటుంటారు. ఆయనకు బట్టతల కూడా ఉంటుంది అంటుంటారు. ఆయనకు కళ్ళ జబ్బు కూడా ఉంటుంది అంటుంటారు. ఆయన చాలా వీక్ గా బలహీనంగా ఉంటాడని బైబిల్ పండితులు అంటుంటారు. శారీరకంగా పౌలు బలహీనుడు అని
చాలా మంది పండితుల అభిప్రాయం. కనుక అందుకేనేమో బహుశా కాబోలు ఆయన, నా బాహ్య పురుషుడు క్షీణిస్తున్నాడు, అంతరంగ పురుషుడు దినదినము బలం పొందుతున్నాడంట. కనుక వ్యాధులు రావచ్చు, బాధలు రావచ్చు, అంటే వ్యాధిపరమైన బాధలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు. కానీ పౌలు అనారోగ్యాన్ని లెక్క చేయలేదు, అనారోగ్యాన్ని లెక్క చేయలేదు. ఏమో డేవిడ్ లివింగ్స్టన్ ఒకసారి దక్షిణాఫ్రికాలో ఆ అరణ్యంలో ఆ నరమాంస భక్షకుల మధ్య సువార్త చెప్పడానికి వెళ్తుంటే, ఆ బండి మీద వెళ్తుంటే ఆ అడవిలో ఆ గుబురుగా ఉండే చిన్న డొంక లాంటి దారుల్లో, చిన్న దారుల్లో ఆయన గుర్రం మీద, ఆ గుర్రం బండి మీద గుర్రం మీద వెళ్తుంటే, లేక అలా వెళ్తుంటే ఒక ముళ్ళొచ్చి కనుగుడ్డుకు దాకిందంట. ఇదంతా బ్లడ్ గారిపోతుంది. ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలి, అక్కడ సువార్త చెప్పాలి, అక్కడ ఒక అవకాశం వచ్చింది, దేవుడు ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చింది, లేక ఒక శారీరక సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వెనుదిరిగి వెళ్ళిపోలేదు ఆయన హాస్పిటల్కి వెళ్దామని, ట్రీట్మెంట్ చేయించుకుందామని. డేవిడ్ లివింగ్స్టన్ ఒక హ్యాట్ వాడేవాడు, అంటే టోపీ వాడేవాడు. ఆయన ఏం చేశాడంటే ప్లాన్, ఆ టోపీని తీయకుండానే వాక్యం చెప్పేటప్పుడు టోపీ అలాగే ఉంచుకొని ఇలా క్రాస్ గా వంచేశాడట. కన్ను పడకుండా క్రాస్ గా టోపీ పెట్టుకొని సువార్త అంతా చెప్పాక, వాక్యం అంతా చెప్పాక, ఆ ప్రార్థన ఆశీర్వాదం ఆ కుడికంత అయిపోయాక అప్పుడు క్యాప్ తీస్తే ఇదంతా రక్తం అంట, రక్తసిక్తమైన నేత్రం. కనుక వాళ్ళు ఆశ్చర్యపోయారంట, ఆనందపడ్డారంట. కనుక అలా వాళ్ళ జీవితాలను, వాళ్ళ త్యాగాలను, అనారోగ్యానికి, ఏమండి ఆ శారీరక బలహీనతలకు లెక్క చేయకుండా వారు సలిపిన సేవను వాక్యమును మాత్రమే కాకుండా, సువార్తను మాత్రమే కాకుండా వారి త్యాగం కూడా మిళితమై పరిచయం చేయగా ఫలించారు అంతగా. ఈ రోజుల్లో చాలా మందికి వాక్యం బాగానే ఉంది, అనుభవాలు బాగానే ఉన్నాయి, అంటే వాక్యం విన్న అనుభవాలు, అక్కడ విన్నా, ఇక్కడ విన్నా, అక్కడ ట్రైనింగ్ చేసి, ఇక్కడ ట్రైనింగ్, ఇక్కడ నేర్చుకున్నాం, అక్కడ నేర్చుకున్నాం. కనుక ఇలాంటివి బాగానే ఉంటున్నాయి. కానీ ఇంకొందరేమో వాళ్ళు నాయకుడు అనుకున్న ఆ నాయకుడిని లేక ఆ గొప్ప దైవజనుని వాళ్ళ విధానాలను అనుసరిస్తున్నారు, ఆ శైలి అనుసరిస్తున్నారు. వాళ్ళు చెప్పేటట్లే చెప్తారు, వాళ్ళు ధ్యానించేటట్లే ఉంటాయి వాళ్ళ ధ్యానాలు. ఇంకా అవసరమైతే కొంచెం మిమిక్రీ ఆర్టిస్టుల్లాగా కూడా చేస్తుంటారు కొందరు. వాళ్ళ భాష వేరు, కానీ ఆ నాయకుడిని అనుకరించడానికి చూస్తుంటారు. అలా అనుకరించడం కాదు, వాళ్ళ త్యాగాన్ని అనుసరించాలి, కానీ వాళ్ళ శైలిని అనుకరిస్తే ఫలితం ఏముండదు. కనుక ఇప్పుడు ప్రకాశనలాగా నేను సేమ్ అలాగే మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏం ఫలితం ఉంటుంది? అనలాగా బతికితే ఫలితం ఉంటుంది. రక్తం గారుతుంటే టోపెడ్డం పెట్టుకొని పోయి సువార్త చెప్పాడు డేవిడ్ లివింగ్స్టన్. కళ్ళ జబ్బు, బలహీనుడు, ఏమంటే వీక్ పర్సనాలిటీతో 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు, ఎంత సేవ చేశాడు. మళ్ళా ఆ వీక్ బాడీని ఎన్ని రకాలుగా హింసించాడు. విజయవంతమైన పౌరు పరిచర్య అంటే ఊరికేనే రాలే. కనుక ఆయన అనారోగ్యాలను లెక్క చేయలేదు. 3 సార్లు అడిగాడట, అయ్యా జర దూడు రాదు. ఈయన బట్టలు దాటితే స్వస్థత పొందుతున్నారు, ఈయనకు లేదు స్వస్థత. ఎలీషా చచ్చిపోయిన వాళ్ళని లేపాడు. ఎలీషా మరణకరమైన వ్యాధితో మరణించాక బొక్కలు దాటి కూడా శవం వేసి నిలబడేది. కానీ మరణకరమైన వ్యాధి దేవుడు ఆయన సార్వభౌమత్వంలో ఇచ్చినప్పుడు శిరసావహించాలి, దాంతోనే చచ్చిపోతానేననాలి. నీకు వ్యాధి ఇచ్చి వ్యాధితోనే నువ్వు సేవ చేయడం నా ఇష్టం అంటే చిత్తం ప్రభు అని ఆ వ్యాధితోనే సేవ చేయాలి. అది మన పరిచర్యకు ఆటంకం కాకూడదు. మనం పరిచర్య చేసే స్థాయిని, సమయాలను తగ్గించకూడదు ప్రియులారా. మన వ్యాధి తగ్గించకూడదు. చచ్చిపోయాను, ప్రాణం బాగలేదని ఇంట్లో కూర్చొని చచ్చిపోతే దేవుడు సంతోషపడతాడా? దేవుని పని ఉంది, దారిలో చచ్చిపోయిన ఏం లేదురా నేను అని పోత చచ్చిపోతే దేవుడు సంతోషిస్తాడా? హైదరాబాద్ అంబర్పేటలో ఒక సేవకుడు వాక్యం చెప్తూ ఫుల్ ఫీడ్ మీద అలాగే పడిపోయి చనిపోయాడు. అంటే ఆయనకు ఆరోగ్యం బాగలేనట్లే కదా, అయినా వచ్చాడు ఆయన.
ఒకవేళ ఇంట్లోనే కూర్చొని ముక్కుతా మూలుగుతా జెండు బాం రాసుకుంటా, అది మింగుకుంటా, బిల్లలు మింగుకుంటా, మాత్రలు మింగుకుంటా అక్కడ చచ్చిపోయటం, అది ఎలాగుండేది సాక్ష్యం? ఇప్పుడు ఎలా చెప్పుకుంటున్నాం? కనుక పౌలు పరిచర్య వ్యాధులను లెక్క చేయలేదు, అనారోగ్యాన్ని లెక్క చేయలేదు, శారీరక బలహీనతను లెక్క చేయలేదు. కనుకనే అంతగా ఆయన సేవ చేయగలిగాడు. విజయవంతమైన పౌలు పరిచర్య రహస్యం ఇది. కనుక ఇప్పుడు మనం డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి చెప్పుకున్నామే. ఆయన స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు కదా. అక్కడ డేవిడ్ లివింగ్స్టన్ జీవితాన్ని, ఆయన సేవా పరిచర్యను ఒక యవనస్తురాలు గమనించి, విని, చదివి, తెలుసుకొని ఆమె కూడా సేవా భారముతో నేను కూడా వెళ్ళాలి దక్షిణాఫ్రికా కానీ ఒక సహోదరి తీర్మానం చేసుకుంది. ఆమెను క్రైస్తవ సంఘ చరిత్రలో ఆమెను ఏమంటారంటే మొట్టమొదటి మహిళా మిషనరీ అంటారు. ఆమె పేరు మేరీ స్లెస్సర్. మేరీ స్లెస్సర్ వెళ్ళింది కలేబార్ అనే ప్రాంతానికి, దక్షిణాఫ్రికాకి వెళ్ళింది. డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయిన తర్వాత దేవుడు ఈమెను లేపాడు. ఆయన చనిపోయిన విషయం తెలిసి వెళ్ళిపోయింది, యవన కాలంలో వెళ్ళిపోయింది. అది 40 సంవత్సరాలు సేవ చేసింది. ఆమె ఆదివారం అంట ఆమె 12 మైళ్ళు నడుచుకుంటూ పోయేదంట. 12 మైళ్ళు అంటే మైలుకు కిలోమీటర్న్నర, అంటే 12 + 6 18 కిలోమీటర్లు నడుచుకుంటూ అడవిలో, అరణ్య ప్రాంతంలో ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్ళి ఆమె 10 స్థలాల్లో వాక్యం పంచుకునేదంట. ఒక స్త్రీ, ఈమె బలహీనురాలే. ఆమె పరిచర్య చేస్తున్నప్పుడు చూడండి, 18 కిలోమీటర్లు వెళ్ళి 10 చోట్ల ఒక్కరోజు వాక్యం చెప్పిందంట. ఒక సహోదరి, సిస్టర్స్ బాగా సేవకురాలు, అక్కలు ఆలోచన చేయాలి దీని గురించి. స్త్రీల మధ్య చేసే పరిచర్య చేసే రీతిగా చేయగలిగిన వాడు సేవ ఇంకెంతో అభివృద్ధి చెందుతాడు. ఇప్పుడు రాజేశ్వరక్క అలా చేసింది కనుకే అన్న చేశాడు ఎంతో పరిచర్య. అక్క కూడా అక్క చేయాల్సింది అక్క చేసింది కనుక ఇంత ఫలం ఉంది ఈరోజు. ఆమె అన్ని కిలోమీటర్లు 10 చోట్ల వాక్యం చెప్పేదంట. ఆమె కొంతకాలానికి జాయింట్ పెయిన్స్ వచ్చాయి, కీళ్ళ వాతం అంటారు. ఈ ప్రతి కీలు నొప్పి ఉంటుంది అన్నట్టు. కీళ్ళ వాతం అంటే ఎక్కడ జాయింట్ ఉంటుందో బొక్క అక్కడ నొప్పి, అది విపరీతమైన నొప్పి. మా వదినమ్మకు ఒక ఆమెకు సుకన్య అని నల్గొండలో ఆమెకు కీళ్ళ వాతం ఉంటుంది. ఆమె అనుభవం చెప్తుంటది. టీ స్పూన్తో టీ కలుపుదామంటే కూడా నొప్పి ఉంటుందంట. టీ కలపడానికి కూడా విపరీతమైన పెయిన్ ఉంటుందంట కీళ్ళ వాతం ఉండేవాళ్ళకి. అలాంటి కీళ్ళవాతం, విపరీతమైన నొప్పి కలిగిన కీళ్ళవాతం మేరీ స్లెస్సర్కి వచ్చిందంట. అప్పుడు కూడా ఆమె స్కాట్లాండ్ వెళ్ళిపోతాను నేను అని వెళ్ళిపోలేదు. ఆమె వెళ్ళిపోలేదు. ఏం చేసిందంటే ఆమె ఒక చక్రాల కుర్చీ తెప్పించుకుందంట. చక్రాల కుర్చీ తెప్పించుకొని ఆ చక్రాల కుర్చీ మీద తిరుగుతూ సేవ చేసిందంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కనుక మేరీ స్లెస్సర్ కీళ్ళవాతం వచ్చినా గాని దేవుని సేవను విడిచిపెట్టి వెళ్ళలేదు. అప్పటికే ఎంతో సేవ చేసింది దేవుని సార్వభౌమత్వంలో. సంతోషం, ఇక చాలే మరి ఇప్పుడు బాగలేదు ఇప్పుడేం చేద్దాం అనే ఆమె వెళ్ళిపోలేదు. ఏమండి, ఆమె 40 ఏళ్ల జీవిత కాలంలో, సేవా కాలంలో 3 సార్లే సొంత దేశానికి వెళ్ళొచ్చిందంట. ఓన్లీ 3 టైమ్స్. కొంతమంది సేవకులు సేవను ఒక చోట ప్రారంభిస్తారు, ఎప్పుడు చూసినా అమ్మగారింటికాడ అత్తగారింటికాడ ఉంటుంటారు. నీ సేవా పొలంలో ఎంతసేపు పని చేస్తున్నావు నువ్వు? మేరీ స్లెస్సర్ జీవిత కాలంలో 3 సార్లే ఊరికి పోయింది. వాళ్ళ ఊరికి మన అవసరాలను బట్టి బంధువుల దగ్గరికి వెళ్ళడం తప్పని నేను అనట్లేదు. ఎన్నిసార్లు వెళ్తున్నావు, ఏమిటి కొరకు వెళ్తున్నావు, దాని ప్రాముఖ్యత ఎంత, దాని తీవ్రత ఎంత అన్న కూడా చాలాసార్లు చెప్తుంటాడు. వివాహాల కొరకు అంటే వెళ్తారు, అటు వెళ్తారు. ఈ సేవకులు అయ్యండి సమయాన్ని అనవసరమైన వాటి కొరకు ఎక్కువ వెచ్చిస్తున్నారని ఎన్నోసార్లు దైవజనులు తన ఆవేదనను మన మధ్య వ్యక్తం చేశారు. మేరీ స్లెస్సర్ ఏమండి, ఆమె కీళ్ళవాతం వస్తే చక్రాల కుర్చీ తెప్పించుకొని అందులో ఉంటూ సేవ చేసింది. అక్కడే చచ్చిపోయింది.
ఆమె చచ్చిపోయినప్పుడు ఆమె ఉన్న ఆ చిన్న కుటీరంలో దొరికినవి ఏంటంటే పాత బట్టలు కొన్ని, ఉత్తరాల కట్టలు కొన్ని, ఏమండి కొన్ని పాత పుస్తకాలు, ఇంకేమి లేవు. గొప్ప సేవ చేసింది ఆమె, ఏమి లేవు ఇట్లా ఉన్నది. అంత నిస్వార్థమైన సేవ ఆమె చేసింది గనకే ఆమె సాక్ష్యశేషిగా ఈనాడు మనతో మాట్లాడుతూ ఉంది. కనుక దేవుని సేవ విజయవంతంగా జరగాలి, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి సేవకులుగా మనం అంటే మనము అనారోగ్యాలను బట్టి సేవనెప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. అసలే లేవకుండా మంచాన పడిపోయి లేస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నావు అంటే అది వేరే విషయం. నువ్వు లేవగలవు, వెళ్ళగలవు. ఇంకేదైనా పని అంటే ఇప్పుడు అబ్బాయికి ఏదో బాగులేదు, అమ్మాయి ఎట్లా చేస్తుందంటే ఎమ్మటే పరిగెత్తుకొని ఆటో తీసుకురాగలవు, హైదరాబాద్ అయినా వేసుకుపోగలవు. కానీ దేవుని సేవ అంటే ప్రాణం బాగాలేదని ఉంటున్నావు అంటే దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? ప్రాధాన్యతలు ఏవి? అక్కడ తేలిపోద్ది మనం దేవునికి ఎంత స్థానం ఇస్తున్నాం. దేవుడు పరిస్థితుల్లో పరీక్షిస్తాడు మనల్ని, పరిస్థితుల్లో పరీక్షిస్తాడు. నా పెద్ద కూతురు జాండీస్, వైట్ జాండీస్ వచ్చాయి. ఎక్కడ తీసుకెళ్ళినా ఎక్కువైపోయి ఏం చేశారు ఎన్ని రోజులు, కష్టం ఈ అమ్మాయి బతకడం అన్నట్టు మాట్లాడుతున్నారు. సిద్దిపేట ప్రకాష్ అన్న గారు ముస్తాబాద్ రావాలని వాక్యం చెప్పడానికి అన్నాడు చాలా ఏళ్ల క్రితం. ఎప్పుడైతే రావాలో అంతకు ముందు రోజే ఈ సీరియస్నెస్ అంతా అక్కడ బిడ్డకు బాగలేదు, అటు ఇటు తిప్పుతున్నాం, ఎక్కడ ఇదేది ఇంతసేపు ఏం చేశారు, అదే వైట్ జాండీస్ అంట, అవ్వడం అంట, తీవ్రం అయిపోయినాయి, ఇక బతుకుతో చచ్చిపోద్దాం అన్నట్టు పరిస్థితి. నా భార్య కొంచెం తెలిసి తెలియక రకరకాల మాట్లాడుతుంటుంది. నువ్వు ఎట్లా పోతావు ఇప్పుడు, పిల్ల ఇలా ఉంచుకొని అలా ఇలా ఆమానేస్తుంది. నేను వనస్థలిపురం ఏరియాలో జగద్గిరిగుట్లో ఒకరు ఏదో పసరు పోస్తారంటే అక్కడ తీసుకెళ్లి మా అత్తమ్మ వాళ్ళు అక్కడ బంధువులు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంచి వర్షం వస్తుంది, వర్షంలో నేను వస్తాను వెంటనే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి వెంటనే మళ్ళీ వస్తానని ఒప్పించి ఒప్పుకోకున్నా పర్వాలేదని అలాగే అదొకటి ఇదోటి అంటున్నా కానీ అలాగే తడుచుకుంటూ బాగా వర్షం తడుచుకుంటూ జేబేసి వచ్చి జగద్గిరి నుండి గుట్ట నుండి జేబేసి వచ్చి తడిసిపోయాను, ముద్దయిపోయాను. మళ్ళీ వేరే డ్రెస్ కూడా లేదు, బైబుల్ తప్పికి ఏమలేదు, తడిశాను, ముద్దయ్యాను. అలాగే ఏమంటే ముస్తాబాద్ వచ్చాను, లోపల లోని బట్టలు తడిగానే ఉన్నాయి, ఇంకా అనీజీగా ఉంది కూర్చోవడానికి కూడా. అలాగే దైవజనునికి మాట ఇచ్చాను. అంత మాత్రమే కాదు, ఇది దేవుని పరిచర్య మీటింగ్స్ లో దేవుని వాక్యం చెప్పడానికి దేవుని ఇష్టపడ్డాడు, ఆయన పాత్రగా అందించడానికి. నేను బిడ్డకు బాగలేదని ఇది పోగొట్టుకోకూడదని వ్యతిరేకతలు వచ్చినా కొందరు దూషిస్తున్న అలాగే వచ్చేసాను, వాక్యం అందించాను, వెళ్ళిపోయాను. డాక్టర్స్ కష్టం అన్నారు కానీ నా బిడ్డ బ్రతికింది తర్వాత. హల్లెలూయా. కనుక దేవుడు మన ప్రాధాన్య పరిస్థితుల్లో పరీక్షిస్తాడు మనల్ని. ఒకవేళ నేను అక్కడే ఉండిపోతే చచ్చేదో ఏమో తెలియదు, ఒకవేళ చచ్చిపోయే స్థితిలో ఉన్న దేవుడు నా విధేయతను చూసి, ఒక సాక్ష్యంగా చెప్తున్నాను, నేను గొప్ప అని చెప్పట్లేదు సుమా, నా విధేయతను చూసి దేవుడు చచ్చేదాన్ని బతికించాడేమో ఎవరికి తెలుసు అనుకోవచ్చు. అలా కూడా డాక్టర్స్ లాభం లేదు అంటున్నారు, తెల్ల కామెరను ముదిరిపోయి అంటున్నారు. కనుక వ్యాధులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శారీరక రుగ్మతలు దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉంచుకోవద్దు. పోతనే ఉండాలి ఎక్కడనో. ఒకవేళ పోత ఎక్కడనో, ఇప్పుడు అన్న ఎక్కడెక్కడో అంతా తిరిగి వస్తుంటాడు, ఎక్కడనో ఏమో చెప్పలేము. మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాం, ఎక్కడో అయితే అంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఒక ముసలమ్మ బిడ్డ కాడికి వెళ్తుందంట, కూతురు దగ్గరికి వెళ్తుందంట. ఒక ముసలమ్మ ఓడలో ప్రయాణం చేస్తుంది, తుఫాన్ వచ్చిందంట. తుఫాన్ వస్తే అందరు గోల్ చేస్తున్నారంట. ఈ ముసలమ్మ, ఈ పెద్ద మనిషి ఏమంటే చక్కగా దేవుని పాటలు పాడుతూ ఆనందిస్తుందంట. అప్పుడు కొందరు వచ్చి, ఏంటమ్మా భయం లేదా, ఓడ మునిగిపోయేటట్టుంది, అందరం చచ్చిపోతాం, అందరూ రోదన ధ్వని చేస్తుంటే నువ్వే పాటలు పాడుకుంటున్నావు అంటే ఆ మోటు ముసలమ్మ చదువు రాని ఆ ముసలమ్మ అన్నదంట, నాకెందుకయ్యా భయం, నాకేం భయం లేదంటే, ఏంటి నీ ధైర్యం అంటే అమంటుందంట, ఎందుకయ్యా భయం, ఒకవేళ ఈ తుఫాను ఆగి ఆ ఒడ్డు చేరితే నా బిడ్డ ఇంటికి పోతా,
ఒకవేళ తుఫాను ఆగక ఈ ఓడ మునిగి చస్తే నా అయ్య ఇంటికి పోతా, నాకేదో భయం అనమాట. మునిగిపోకుంటే బిడ్డింటికి పోతా, మునిగిపోతే నా అయ్యింటికి పోతా, నాకేమైనా భయం అన్నమాట. కనుక చదువు రాని ముసలమ్మకున్నా ఏమంటే ఆ గ్రహింపు ఈ రోజులో కొందరు సేవకులకు లేదు, మీకుండొచ్చు సేవకులు. ఏదో అయిపోతున్నట్టుగా చిన్నదానికి భూతద్దంలో పెట్టి చూసుకుని అనారోగ్యాలను సేవ దేవుడు ఆశించే స్థాయిలో చేయట్లేదు చాలా మంది. యథార్థంగా ఒప్పుకోవాలంటే చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు, వారిని బట్టి దేవుడికి వందనాలు. మూడవది అపోస్తలుల గారు 15వ అధ్యాయం, విజయవంతమైన పౌలు పరిచర్య. మంచి పోరాటం పోరాడితిని అన్నాడు. ఎలా పోరాడాడు, ఏ పరిస్థితుల్లో పోరాడాడు? అపోస్తల కార్యాలు 15:39. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయి ఇది ఈ సందర్భం మనకు తెలిసిందే కదా. పౌలు, బర్నబా, మార్కు విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఇందులో మార్కు కరెక్టా, బర్నబా కరెక్టా, పౌలు కరెక్టా అంటే ఇద్దరు కరెక్టే. కనుక అది మనకు తెలుసు. కనుక విషయం ఏంటంటే ఇక్కడ మనం ధ్యానిస్తున్న యాంగిల్లో చూస్తే మనం దేవుని కొరకు నమ్మకంగా సేవ చేస్తున్నప్పుడు భిన్నాభిప్రాయాలు కూడా, భేదాభిప్రాయాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలు. మూడవది అభిప్రాయ భేదాలు వస్తాయి. నీవెంతో ప్రేమించు వారితో, నీకెంతో సేవలో సహకరించు వారితో, నిన్నెంతో ఎంకరేజ్ చేసిన వారితో, నీ దగ్గర ఎదిగిన వారితో, నీకు నాయకుడిగా ఉన్న వారితో కూడా రావచ్చు ఒక్కోసారి అభిప్రాయ భేదాలు. భిన్నాభిప్రాయం. అభిప్రాయం ఇద్దరిది, ఒకరిది ఒకలాంటి అభిప్రాయం ఉంది, ఇంకోటిది ఇంకోలాంటి అభిప్రాయం ఉంది. అంటే ఇది గొడవ కాదు, ఇది పంచాయతీ కాదు, ఇది లొల్లి కాదు, ఇది అభిప్రాయ భేదం. అంటే పౌలును బర్నబా దూషించలేదు, బర్నబాను పౌలు దూషించలేదు. వాళ్ళకు రెండు అభిప్రాయాలు వచ్చేసాయి. ఒకరిది ఒక అభిప్రాయం ఉంది, ఒకరిది ఒక అభిప్రాయం ఉంది. ఇది వాదానికి దారితీస్తుంది. అప్పుడు వేరు కావాల్సి వచ్చింది. తర్వాత కూడా మీరు గమనిస్తే వాళ్ళ ఇద్దరి జీవితాలు స్టడీ చేస్తే ఎక్కడ కూడా బర్నబా ఎక్కడో ఒక్కడ కూడా పౌలును విమర్శించినట్టుండదు, పౌలు కూడా బర్నబాను ఎక్కడో ఒక్కడ విమర్శించినట్టుండదు. ఇంకా ఆ మాటకు వస్తే నేను అపోస్తులను గానా, వాళ్ళే అపోస్తులా అని అపోస్తులతో పోల్చుకొని అలా కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది. కొందరు అపోస్తులున్న పౌలు అన్నదానికి గాని బర్నబా విషయం ఎక్కడ ఉండదు, అభిప్రాయ భేదం వచ్చినంత మాత్రాన బర్నబాను శత్రువుగా చూడలేదు పౌలు. తర్వాత కాలంలో మరలా మార్కును వెనబెట్టుకొని రమ్మన్నాడు. మార్కు పరిచర్య చేయడానికి మంచివాడు అన్నాడు. తిరిగి ఖైదీలో నాతో ఉన్నాడు మార్కు అన్నాడు. తర్వాత కాలంలో మరలా పౌలుకు ఆ మార్కులోని మార్పు అర్థమైనప్పుడు మళ్ళా చేరదీశాడు పౌలు. ఎంత మంచి మనసు. కనుక అభిప్రాయ భేదాన్ని బట్టి మనము పరిచర్యలో పలుచన కాకూడదు. అభిప్రాయ భేదాన్ని బట్టి ఎలాంటి వారికి వచ్చింది చూసారా? ఎవరు నమ్మనప్పుడు చెరదీసిన వాడు బర్నబా. కురేనీలు కొందరు, కుప్రీలు కొందరు మాటలాడుతూ సువార్త చెప్తుంటే, విశ్వాసులు సువార్త చెప్తే అంత్యోకయలో సంఘం ఏర్పడింది. అక్కడికి బర్నబాను పంపారు. బర్నబాను పంపినప్పుడు బర్నబా దేవుని కృపను చూసి సంతోషించి ఆయన కూడా బలంగా పరిచయం చేస్తే ఇంకెంతో మంది రక్షించబడ్డారు. సంఘం స్థాపించబడింది. అప్పుడు పెద్ద సంఘం. ఇక నేనే ఇక్కడ పాస్టర్, నేనే నాయకుడిని, ఇంకెవరు రావాల్సిన అవసరం లేదు ఇక్కడ అనుకోలేదు బర్నబా. బర్నబా క్యారెక్టర్ కూడా అద్భుతమైన క్యారెక్టర్. తార్సుకు వెళ్ళాడు వెతకడానికి పౌలును వెతుకుతూ వెళ్ళి వెతుక్కొని పట్టుకొచ్చాడు పౌలును. పౌలుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని గ్రహించాడు బర్నబా. గ్రహించి నాకంటే ఇంకా లోతైన విషయాలు చెప్తున్నాడు. నేను చెప్పేది నేను చెప్తా, నాకంటే ఇంకా లోతైన విషయాలు నాకు బయలుపరచబడ్డాయి అని నాకు అర్థమవుతుంది. ఇంకా బాగా వాక్య పరిచయం చేస్తున్నాడు డెప్త్ గా. కనుక ఈయన చెప్తే ఇంకా మంచిదని బర్నబా, అప్పటి వరకు బర్నబా మొదట ఉండి చెప్తున్నవాడు,
అతడు వెనకకై పౌలును ముందుకు నడిపించిన బర్నబాతో వచ్చింది విభేదం. ఇద్దరు మంచోళ్ళు, ఎవరిని తప్పు పట్టలేము మనం, కానీ ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది ఒకరి వల్ల. కానీ వాళ్ళు తిట్టుకోలేదు, కొట్టుకోలేదు, అవమానపరచుకోలేదు, చెడుగా ప్రచారం చేస్తూ తిరగలేదు. అది వాళ్ళ గొప్పతనం, ఇద్దరిది అది వాళ్ళ గొప్పతనం. కనుకే అలా పరిచర్య చేశాడు. కనుక పరిచర్యలో అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. నువ్వు నిరాశపడద్దు, నీ అభిప్రాయం రైట్ కావచ్చు. ఇప్పుడు బర్నబాది అంటే పౌలుది అంటే ఒకవేళ నీ అభిప్రాయం ఒకసారి తప్పు కావచ్చు, ఆ తప్పు తెలుసుకొని సరి చేసుకో. ఒక నీదే రైట్ కావచ్చు, ఎదుటి వ్యక్తిదే తప్పు కావచ్చు. ఆయన గ్రహింపు రావాలని ప్రార్థన చేయి, ప్రేమించు. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటాడు. నీవు ఆయనను అవమానపరచకుండా అభిప్రాయ భేదంతో నీది తప్పు అని పక్కన పెడితే, ఎవరైనా నిన్ను తోటి సేవకుడు గాని పెద్దలు గాని ఎవరైనా పక్కన పెడితే, నువ్వు వాళ్ళను చెడుగా ప్రచారం చేయకుండా వాళ్ళను ప్రేమిస్తూ ఎవరన్నా ఆ విషయాన్ని నీ దృష్టికి తెచ్చినప్పుడు వారికి విరోధంగా నువ్వు మాట్లాడక, అన్నదేముందండి చిన్న అభిప్రాయ భేదం, నేను ఇలా అనుకుంటున్నాను, అన్న అలా అనుకున్నాడు, మాలో ఏం లేదండి, అన్న గొప్పవాడు, ఆయన ద్వారా నేను చాలా మేలు పొందాను, తమ్ముడు చాలా గొప్పవాడు, నాకెంతో పరిచయం చేశాడు, అలా అనుకుంటున్నది ఆ వ్యక్తికి వినబడుతుంది. ఏదో ఒక రోజు దేవుడు ఆయనకు వెలిగింపునివ్వగా ఆ విషయంలో నీ అభిప్రాయమే రైట్ అని ఆయనకు అర్థమైనప్పుడు నిన్ను మొదటి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. హల్లెలూయా. కానీ ఆగట్లేదు, అంతవరకు ఆగట్లేదు. నా కొద్ది సేవ అనుభవంలో చూసిన విషయాల్లోంచే మాట్లాడుతున్నాను. అంతవరకు ఆగట్లేదు. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు వేరైపోతే దుష్ప్రచారాలు చేసేసుకుంటారు. మహాత్ములను దూషించువారుగా, మహిమలను దూషించేవారుగా ఉంటున్నారు. 99 మేలు పొందిన నీవు ఒకవేళ నీ నాయకుని ద్వారానో నీ తోటి సేవకుని ద్వారానో ఒక్క నష్టము, ఒక్క గాయం ఆయననే తప్పై ఉండొచ్చు. ఒక్క గాయం కలిగింది నీకు, 99 మేలు కలిగాయి నీకు, 99 పక్కన పడేసి ఒక్కటే పట్టుకుంటారు. మన తండ్రి అంటే పడవ, ఆత్మీయ తండ్రి అంటే పడవద్దా? నా మట్టుకు అలా అనుకుంటాను. ఒకవేళ పెద్దలేదైనా వాళ్ళనే తప్పు కావచ్చు, పాపం చేసి ఉండొచ్చు, చేశారు, పెద్దోడు చేశాడు, తండ్రి లాంటోడు, ఎన్నో మేలు పొందాను నేను ఆయన ద్వారా అని ఊరుకుంటే ఎంత బాగుంటుంది. దానికి నిరాశ పడిపోవడం, ప్రచారం చేయడం, ఈ అభిప్రాయ భేదం, నా అభిప్రాయమే రైట్ అనడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం, ఇందులోనే సాగిపోద్ది టైం అంతా. ఆత్మల రక్షణ ఇవన్నీ ఎడిపోతాయి. నాదే రైట్ అని చెప్పుకోవడానికి సమయం పడుతుంది. అలా ఉంటే ఎలా విజయవంతమైన సేవ జరుగుతుంది? రావచ్చు అభిప్రాయ భేదాలు, ప్రియులారా, రావచ్చు. పౌలు బర్నబాలకు వచ్చాయి, మనం ఏ పాట వాళ్ళం. సిటీ స్టడ్ ఎన్నో సంవత్సరాలు సేవ చేశాడు, 50 ఏళ్ల వయసు వచ్చింది. భారతదేశంలో, చైనాలో, ఇంకా ప్రాంతాల్లో ఎంతో సేవ చేసి వెళ్ళాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ ఆయన, అంత సేవ చేశాడు. ఆయన లివర్పూల్ అనే పట్టణంలో, ఇంగ్లాండ్ లో నరమాంస భక్షకులు మిషనరీలను కోరుతున్నారు. దక్షిణాఫ్రికా నరమాంస భక్షకులు మన ఇంగ్లాండ్ నుండి అందరూ వ్యాపారాలకు పోతున్నారు, కానీ దేవుని సేవ కోవట్లేరంటే ఆయన ఆ పోస్టర్ చూసి ఎక్కడ మీటింగ్ జరుగుతుందో వెళ్ళాడంట. నరమాంస భక్షకులు మిషనరీలను కోరుతున్నారు అని పోస్టర్ చూశాడు. ఎక్కడి కాన్ఫరెన్స్ అని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళొచ్చిన ఒక మిషనరీ అక్కడ పరిస్థితులు చెప్పి వ్యాపారాలకు వెళ్తున్నారు, తోళ్ల వ్యాపారం, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం. కానీ మన ఇంగ్లాండ్ నుండి ఏమంటే చీకటి ఖండం అని పిలువబడిన అది తెల్లవాళ్ళ సమాధి అనబడే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడుతున్నారు, చాలా మంది వెళ్ళట్లేరు, డబ్బుల కోసం వెళ్తున్నారు కానీ అని ఆయన ఆవేదన వ్యక్తం చేసినప్పుడు అప్పుడు సిటీ స్టడ్ ప్రార్థన చేస్తున్నాడంట. దేవా ఎవరినైనా పంపు అంటే దేవుడు అంటున్నాడంట, స్టడ్ నువ్వెందుకు వెళ్ళకూడదు అన్నాడంట. వెంటనే అలాగా ప్రభు వెళ్తానన్నాడంట. 15 ఏళ్లకెళ్ళి దీర్ఘకాలిక రోగంతో ఉన్నాడు. 50 సంవత్సరాల వయసు దాటినవాడు వృద్ధాప్యంలో ప్రవేశించాడు. 15 ఇయర్స్ నుంచి దీర్ఘకాలిక వ్యాధితో ఉన్నాడు. అప్పటికే ఎంతో సేవ చేసి ఇంగ్లాండ్కి వచ్చాడు. ఇండియాలో ఆయా ప్రాంతాల్లో సేవ చేసి తన భార్య వచ్చారు, ప్రిసిల్లా ఆమె పేరు. ఇప్పుడు ఆమె లాంటి భక్తురాలంటే ఆమె మిషనరీకి వెళ్ళి తర్వాత వివాహం చేసుకున్నారు. ఈయన ఆమె మిషనరీగా ఉంది, ఈమెతో వివాహం జరిగి ఇద్దరం కలిసి సేవ చేయొచ్చని
ఆయన ప్రార్థన చేసి ఆ విషయం తెలియజేస్తే మళ్ళా ఆమె కొంతకాలం ప్రార్థన చేసి దేవుడు సమాధానం వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఓ పద్ధతి ప్రకారం భారంతో పెళ్లి చేసుకున్న వారు. ప్రిసిల్లా పెళ్లి రోజు గౌను మీద ఏం కుట్టుకుందంటే ఆ వేలు అనేది అంటారు కదా, తెల్ల గౌన్ వేస్తారు ఫారినర్స్ ఎక్కువగా, మన దేశంలో కూడా వేస్తుంటున్నారు చదువుకున్న వాళ్ళు. కనుక దాని మీద దేవుని కొరకు పోరాడుటకు జతపరచబడుతున్నామన్న కుట్టుకుందంట. దేవుని కొరకు పోరాడుటకు జతపరచబడుతున్నాం అని ఆ వేలు మీద కుట్టుకుంది ప్రిసిల్లా. అలాగే సహకరించింది, అలాగే సేవలో సహకరించింది. ఇప్పుడు వృద్ధులయ్యారు, సేవ చేశారు, ఇంగ్లాండ్ వెళ్ళారు. దేవుడేమి ఇప్పుడు సిటీ స్టడ్ నువ్వెందుకు వెళ్ళకూడదు అంటున్నాడు. భార్య కాడికి వెళ్ళాడు. వెళ్ళి ఇదిగో నేను ఇట్లా కాన్ఫరెన్స్ అయితే వెళ్ళాను, మనం ఇండియా అటు ఇటు వెళ్ళొచ్చాం, బాగానే ఉంది, కానీ కాన్ఫరెన్స్ ఆ మిషనరీ అలా చెప్తుంటే నేను ప్రభువా పంపు అని, ఎవరినైనా పంపయ్యా లేపయ్యా అంటే దేవుడు సిటీ స్టడ్ నువ్వెందుకు వెళ్ళకూడదు అంటున్నాడు, నేను వెళ్తాను అన్నాడు. ఇంత గొప్పగా సేవకు సహకరించిన ఆ తల్లి, ఆమెను తప్పు పట్టట్లేదు సుమా, ఆమె ఎంతో గొప్ప సేవ చేసింది. ఆమె దేవుని కొరకు పోరాడి జతపరచబడుతున్నా ఉన్నది, అందరూ పోరాడుతూనే వచ్చింది. అప్పుడు ఆమె అన్న విషయం ఏంటంటే, ఆమె నేను వెళ్తాను అన్నప్పుడు ఆమె ఏమన్నదంటే, ఇది సాహసాలు చేసే వయసు కాదయ్యా, వద్దులే అన్నదంట. ఇంతకాలం ఏకీభవించి సేవ చేసిన వారిలో భిన్నాభిప్రాయం వచ్చింది. అంత మాత్రాన సిటీ స్టడ్ ఆగిపోలేదు, వెళ్ళిపోయాడు. భార్య రాలేదు, ఆమె భక్తిపరురాలే కానీ అక్కడ కొంచెం అలా ప్రవర్తించింది. ఏమందాం దాన్ని అంటే ఆ విషయాన్ని, వెళ్ళిపోయాడు. డాక్టర్లు వద్దన్నాడు, మిషనరీ సంస్థలు కూడా సహకరించలేదు ఆయనకు. పోగానే చచ్చిపోతాం అంటే, పోగానే నేను మరణిస్తే నా మరణం భావితరాలకు ఒక మెట్టు అయితే చాలని ఆయన వెళ్ళిపోయాడు. గొప్ప సేవ చేశాడు, మరణించాడు. ఆయన మరణించినప్పుడు ఒక తెల్ల బట్ట పరిచారు ఆయన మీద, పరిశుద్ధుడు సైనికుడు అని రాశారు దాని మీద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారు, అభిప్రాయ భేదం వస్తే ఆగిపోతావా? భార్య ఏకీభవించుకుంటే ఆగిపోతావా? ఒప్పిస్తావా? కొందరు తెలియకో, కొందరు స్త్రీలు ఎలా ఉంటారంటే, నీ మీద కోసమే సేవకు నీకు ఆటంకం అవుతుంది. నీ ఆరోగ్యం పాడైద్దయ్యా, నువ్వు చేయలేవయ్యా, అక్కడ పోతే ఏమైద్ది, అది ప్రేమగా అనిపిస్తే ఒక కోణంలో, లోకరీతిగా చూస్తే, స్పిరిచువల్ గా చూస్తే ఆటంకం అవుతుంది. కనుక నువ్వు ప్రేమగా తలించి ఆగిపోతావా, ఆటంకంగా తలిసి అధిగమిస్తావా? కనుక తోటి సేవకుల మధ్య అభిప్రాయ భేదం రావచ్చు. కుటుంబంలో సరైన అవగాహన లేక అభిప్రాయ భేదం రావచ్చు. కొన్నిసార్లు అమాయకంగా ఆలోచించి కొందరు ఆటంకం అవుతారు. కొందరు అహంకారంతో ఆటంకం అయ్యే వాళ్ళంటే, కొందరు అమాయకంగా ఆటంకం అవుతుంటారు. ఈ అహంకారంతో ఆటంకంగా అయ్యే వాళ్ళకంటే ఈ అమాయకంగా ఆటంకం అయ్యే వాళ్ళు ఇంకా ఇబ్బంది. వాళ్ళని ఏం అనలేదు. అహంకారం ఉన్న అహంకారం అనచడానికన్నా చూడొచ్చు కానీ, ఏమండి అమాయకంగా ఉన్నారు చెప్తే ఏం చేస్తారు, లబలబా అంటారు. కనుక సెయింట్ పాల్స్ విక్టోరియస్ మినిస్ట్రీ, పరిశుద్ధ పౌలు విజయవంతమైన పరిచర్య, ఏమండి భేదాభిప్రాయాల మధ్య, అభిప్రాయ భేదాల మధ్య సాగిపోయింది కానీ ఆగిపోలేదు. 3వది. 4వది అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 32. నేను సమయం చూస్తూనే చెప్తున్నాను. 17:32. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు, కొందరు అపహాస్యం చేసిరి, మరి కొందరు దీన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. 4వది అంటే నేను ముందే చెప్పానుగా, మనం ఇంకో కోణంలో చూస్తున్నాం. విజయం పొందాడు, ఎటుపోయినా అలా స్వార్థ చెప్పాడు, ఇలా చేశాడని ఎన్నోసార్లు విన్నాం మనం. అది కూడా వినాలి, అవసరం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల గుండా అనేది చూస్తున్నాం మనం. కనుక అపహాస్యాల గుండా వెళ్ళాడు. అపహాస్యపు ఏమండి అవమానాలని 2 పదాలు కూడా కలిపి కూడా రాసుకోవచ్చు. అపహసించారు, ఆయన అవమానపరిచారు, అవహేళన చేశారు. ఇది ఎక్కడ జరిగింది అంటే ఏథెన్స్ లో జరిగింది. వాళ్ళకు తెలివి, భూ సంబంధమైన జ్ఞానం ఎక్కువ. ఫిలాసఫర్స్, సోక్రటీస్, అరిస్టాటిల్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు అలాంటి ప్రాంతం వాళ్ళే. ఆ బాగా తత్వవేత్తలు వాళ్ళు, బాగా జ్ఞానం వాళ్ళకు, భూ సంబంధమైన నాలెడ్జ్ ఎంతో కలిగిన వాళ్ళు.
ఏథెన్స్ మళ్ళీ నగరం కూడా చాలా ఫేమస్, చాలా అందమైన పట్టణం, సంపన్నమైన పట్టణం. బైబిల్ పండితులు అంటారు ఏథెన్స్ లో జనాభా కంటే విగ్రహాలు ఎక్కువ ఉన్నాయంట. అంత జ్ఞానం ఉంది కానీ జనాభా కంటే విగ్రహాలు ఎక్కువ ఉన్నాయంట. జనాభా కంటే విగ్రహాలు ఎక్కువ ఉన్నా మన తెలియని దేవుడు నొప్పుడి గట్టి పెట్టారు. చూసారు అలా తెలివి పెట్టిపోతుందో. జనాభా కంటే ఎక్కువ విగ్రహాలు. అలాంటి వారి మధ్య కూడా నిలబడి సువార్త చెప్పాడు. ఇంకో విషయం తెలుసా, ఆషామాషి కాదు అక్కడ చెప్పడం. ఆ సభలో ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి గనక నచ్చకుంటే, మెయిన్ లీడర్లకు గనక నచ్చకుంటే ఏదో ఒక పదార్థం, ఏదైనా ఒక డ్రింక్ లో విషయాన్ని కలిపి తాపిస్తారంటే చచ్చిపోవాలంటే. ఇప్పుడు పౌలు అక్కడ ఒకవేళ నాకు విషయం తాపించినా పర్వాలేదు, నేను చస్తాను గాని సువార్త చెప్పకుండా ఆగను అని నిలబడ్డాడు ఏథెన్స్ లో. మన ప్రకాష్, మహారాష్ట్ర ప్రకాష్ అత్తగారు ఇవరే కదా, ఇవరేనా మహారాష్ట్ర ప్రకాష్, నరికేస్తాం మేము నిన్ను అన్నారు. అక్కడ ఊర్లో నిలబెట్టి నరికి పాడేస్తాం, చంపి పాడేస్తాం నిన్ను, ఎప్పుడో ఒకసారి చంపేస్తా ఉన్నా నిన్నంటే, ఎప్పుడో ఎందుకు ఇప్పుడే నరుకున్నాను, ఎప్పుడో ఎందుకు ఇప్పుడే నరకు, దేవుడి కొరకు సావడానికైనా సిద్ధపడ్డాను నేను అన్నాను. నాకు భలే, అందుకే అది ఎప్పుడే తిన్నాను అప్పటి నుండి మహారాష్ట్ర ప్రకాష్ అంటే నాకు చాలా ప్రేమ. ఎప్పుడో ఎందుకు నరికేది, ఎప్పుడు నరకు, నీ అంత తెలివి లేకపోవచ్చు ఆయనకు, నీ అంత బైబిల్ జ్ఞానం లేకపోవచ్చు ఆయనకు, నీ అంత సహకరించే వారు లేకపోవచ్చు ఆయనకు. కానీ దేవుని కొరకు ప్రాణాలకైనా తెగించే తెగింపుతో వాడు నిలబడ్డాడు. నేను ఒక మాట చెప్పాను తమ్మునికి, తమ్ముడా నువ్వు ఇక్కడ ఇంకా ఎక్కువ మంది రక్షణ పొందట్లేరు, ఇంకా చెప్తున్నా సరిగా వినట్లేరు అని నువ్వు నిరాశ పడకు, నువ్వు ఇక్కడ ఉండడమే సేవ అని చెప్పాను. నువ్వు ఇక్కడ ఉండడమే సేవ, నీ కుటుంబం ఈ ఊర్లో ఉండడమే దేవుని సేవ చేస్తున్నట్టు. నువ్వు చెప్పుకుంటూ పో సువార్త, దేవుడు కార్యం చేసేటప్పుడు చేస్తాడు. ఇంకా రావట్లేరు అని ఎప్పుడు నిరాశ పడొద్దు అని నేను చెప్పాను. మీరు ఇక్కడ ఉండడమే సేవ అని చెప్పారు ఒక మాట తోటి సేవకునిగా. చూసారా, నచ్చకుంటే విషయం దాపిస్తారు, అయినా నిలబడ్డాడు. ఏమన్నా నూతన పునరుద్ధానాన్ని గురించి చెప్తుంటే హేళన చేస్తుంటున్నారు. కనుక హేళన చేశారని కూడా మనం నిరాశ పడొద్దు. సేవలు కొందరు హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, కామెడీ చేస్తుంటారు, మనల్ని చూసి నవ్వుకుంటుంటారు, హెచ్చడి చేస్తుంటారు. అవి మన పరిచయకు అవరోధాలు కానే కాకూడదు. అనుకున్నారు నవ్వుకున్నారులే అనుకోవాలి. మళ్ళీ నవ్వుతున్నారని శపించకూడదు కూడా. మార్పు ప్రభావం వీళ్ళు తెలియక అపహాస్యం చేస్తున్నారు. నాయన వీళ్ళ మనోనేత్రాలు తెరువు అనాలి. నువ్వే ప్రాంతంలో సేవ చేస్తున్నావో ఆ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉండాలి, నీకు ప్రేమ ఉండాలి, ఆ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉండాలి. ఒకసారి ఒక సేవకుడు అన్నా, అంత దుర్మార్గులన్నా, ఇక్కడ పాపాత్ములన్నా, వ్యభిచారులన్నా అంటున్నాడు. నాకు అంత దుర్మార్గులన్నా, వ్యభిచారులన్నా, భయంకరమైన వ్యభిచారులన్నా, భయంకరమైన పాపాత్ములన్నా, వ్యభిచారులన్నా అంటున్నాడు ఆయన సేవ చేసే ఆ కాలనీ ప్రజలను. నేనన్నాను, తమ్ముడు అలా అనొద్దు తమ్ముడు, నువ్వు ఇక్కడ సేవ చేస్తున్నావు, మనం సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. ఒకవేళ వాళ్ళు తప్పులో ఉంటే ఉండొచ్చు, అసలు యేసుప్రభు నమ్మకం మనం ఏదో పాపాలు ఉండాలనే కదా తమ్ముడా, ఏదైనా పాపమే, వాళ్ళు ఒక రకం పాపాలు చేస్తున్నారేమో. నువ్వు సేవ చేస్తున్న ప్రాంత ప్రజల మీద నీకు ప్రేమ ఉండాలి, కానీ దుర్మార్గులు, వ్యభిచారులు, పాపాత్ములు అంటూ తిరిగితే నువ్వు వాళ్ళ కోసం ఏం ఏడుస్తావు, ఏం ప్రయాసపడతావు? వాళ్ళు హెచ్చడి చేయొచ్చు, నేను ఎగతాళి చేయొచ్చు, నిన్నే పాపంలో ఈడ్చడానికి ఎవరామన్నా ఏమని పోతిపోరు భార్య లాంటి ట్రై చేయొచ్చు. అంత మాత్రాన దూషించి వెళ్ళిపోతావు అక్కడ నుండి సేవ వదిలిపెట్టి. కనుక పౌలు అపహాస్యం చేస్తున్నా నిలబడి సువార్త చెప్పాడు, ఏం ఫీల్ కాలేదు. తర్వాత అక్కడ కొందరు రక్షణ పొంది పౌలు దగ్గరికి వచ్చేసారు. మనం చూస్తామని అక్కడ కూడా రక్షణ పొందారు కొందరు. కనుక అవమానాల మధ్య కూడా నిలబడి పనిచేయగా ఆత్మల పంట పండింది. చాలా కాలం క్రితం ప్రకాష్ అన్న ఒక మాట అన్నాడు, అది నేను బాగా మనసులో పెట్టుకున్నాను. సేవకులుగా తమ్ముడు మనం గౌరవాలు కోరుకోకూడదన్నాడు. గౌరవాలు కోరుకోకూడదన్నాడు. ఇక గౌరవమే కోరుకోని వారికి అపహాస్యం చేస్తే ఏంటి, మెచ్చుకుంటేంది?
కనుక గౌరవాలు, పెద్ద పీటలు. హైదరాబాద్లో ఒక ఆయన మా గాడి 1,00,000 మంది వస్తారని తిట్టాలని చెప్పుకుంటుంటాడు. చర్చిలో విఐపి చైర్స్ వేసాడు. చర్చిలో విఐపి చైర్స్ వేసి సంఘంలో విఐపి చైర్స్ ఏంటండి? పెళ్లిలోనే అసహ్యం అది. పిలిచి అందరిని పిలిచి విఐపి కొందరికేస్తాం, మిగతా పనికి వల్ల. అసలు పెళ్లిలోనే అది సరైనది కాదు. విఐపి చైర్స్ అనేది ఆ సిస్టమే. సరే పెళ్లి పిల్ల కంటే వాళ్ళు కొంచెం స్పెషల్గా ఉపడాలని వేస్తున్నారేమో, అది వేరే విషయం. ఇంకా అది ఇంకా చెప్తుకపోతే అది కూడా అవసరమే లేదు. అంటే చూసారా, చర్చిల్లో కూడా విఐపి చైర్స్ అని గౌరవాలు కోరుకోవడాన్ని నేర్పిస్తున్నారు. యాకోబు దాన్ని తీవ్రంగా ఖండించాడు. కనుక దేవుని సేవకులుగా గౌరవాలను కోరుకోకుండా సేవ చేసినప్పుడు మనల్ని అవమానించినా ఫీల్ కాదు, అపహాస్యం చేసినా ఫీల్ కాదు, మన మీద జోకులు వేసి నవ్వుకుంటున్నా ఫీల్ కాదు. మన పని ఏంటో మనం చేసుకుంటూ పోతాం. పౌలు అలాగే పరిచర్య చేశాడు. సిస్టర్ హెలెన్ కాంగో అనే దేశంలో సువార్త చెప్పడానికి వెళ్ళింది. ఫిడెల్ క్యాస్ట్రో అనే ఒక నియంత పరిపాలిస్తున్న దేశం కాంగో. సిస్టర్ హెలెన్ పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తుంది. ఆమెతో పాటు కొందరు నర్సులు పెళ్లి చేసుకోకుండా వెళ్ళి ఆ సిస్టర్స్ సంబంధించిన ఆ ట్రీట్మెంట్స్ చేస్తూ, ఇంకా జనరల్ గా కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తూ దేవుని సువార్త ప్రకటించడానికే ఆ క్రైస్తవ వ్యతిరేక దేశం అది. తెలిస్తే చంపేస్తారు, జైళ్ళ వేసి చంపేయచ్చు. నియంత ఫిడెల్ క్యాస్ట్రో వెళ్ళి గుడ్డు సాపుడు కాకుండా సేవ చేస్తున్నారు. చాప కింది నీరులాగా వైద్యం చేస్తూ సువార్త చెప్తూ మొత్తానికి ఆ నియంత దగ్గరికి వెళ్ళింది వార్త. ఇట్లా కొందరు ఆడోళ్ళు, డాక్టర్లు, నర్సులు వచ్చి హాస్పిటల్ పెట్టి వైద్యం పేరున యేసుప్రభు గురించి చెప్తున్నారంటే సైన్యాన్ని పంపించాడు. కథ మొత్తం ధ్వంసం చేసేసారు. ధ్వంసం చేసిపోయినా అది వేరే విషయం. ధ్వంసం చేయడమే కాకుండా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్న హాస్పిటల్ అది, వాళ్ళను మానభంగాలు చేసేసారు. ఒక నర్సును 4 మానభంగం చేశారు సైనికులు. కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమె పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేస్తుంది. ఇది అవమానం కాదా? అపహాస్యం చేయడం కాదా? ఒక స్త్రీకి మానభంగం కంటే అవమానం ఏమంటుంది? అపహసించడం ఏమంటుంది? ఇక ఈ హెలెన్ సిస్టర్ ఆమెను వైద్యం చేస్తుంది. కొన్ని రోజులకు కోమా నుండి బయటికి రావాలని, చచ్చిపోద్దో లేకుంటే మెలకువకు వస్తుందో తెలియదు, కోమాలకు పోయింది కనుక ఆమె వైద్యం చేస్తా ఉంది. కొన్ని రోజులకు ఆమెకు కాన్షియస్ మరలొచ్చింది, మెలకు వచ్చింది, స్పర్శ వచ్చింది, లేచింది. లేవడమే ఏడుస్తా ఉంది బాగా ఆమె. అప్పుడు సిస్టర్ హెలెన్ అన్నదంట, అమ్మా ఏడవకమ్మా, నువ్వు లేచావు, నువ్వు బ్రతికావు, చాలా సంతోషం, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది, ఏడవకమ్మా అంటే, నువ్వు ఆడదానివేనా? నన్ను 4 మానభంగం చేశారు, ప్రభువు కొరకు, స్వామి కొరకు పరిశుద్ధమైన కన్యకగా లేక పరిశుద్ధంగా వివాహం చేసుకోకుండా నేను ఉండాలని నిర్ణయించుకొని నపుంసకులుగా చేయబడ్డవారు కలరు, జన్మతః నపుంసకులు కలరు, నపుంసకులుగా చేయబడ్డవారు కలరు, తమను తాము నపుంసకులుగా ఎంచుకొని పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్న వారు కలరు. 3 రకాలు ఉంటారు నపుంసకులు అనేవారు. వీళ్ళు నపుంసకులు కారు కానీ అలా ఎంచుకొని అలా బతికేస్తారు, ఆ శరీరేచ్ఛను జయిస్తూ. అలా బ్రతుకుతుంటే నన్ను 4 పాడు చేశారు. ఎందుకు బతికాను? ఏమో సంతోషపడుతున్నావు ఇంకా నేను బతికానని అంటే అని ఆవేదనలో అలా ఆమె ఏడుస్తా అన్నప్పుడు ఆ సిస్టర్ హెలెన్ అన్నదంట, నువ్వు అనడం న్యాయమే, నీకు జరిగిన దానికి నువ్వు అనడం న్యాయమే, స్త్రీగా నేను ఊరుకో అన్నందుకు నువ్వు నన్ను అనడము న్యాయమే, అయితే నీకొక విషయం చెప్తాను విను, నిన్ను 4 మానభంగం చేశారు కానీ నన్ను 7 చేశారు అన్నదంట. నేను ఇలాగే అనుకున్నాను, ఇంత అవమానమా దేవుని కొరకు నేను వివాహం చేసుకోకుండా ఉంటే నన్ను మానభంగం చేస్తారా, ఎందుకు ఈ బ్రతుకని నేను అనుకున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, హెలెన్, నీవు నా దృష్టిలో పరిశుద్ధురాలివే బిడ్డ, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు నిలబడాలి నా కోసం. అలాంటి అవమానకరమైన పరిస్థితులకు ఎవరైనా గురైతే, ఇలాంటిదో ఎలాంటిదో అపహాస్యానికి అవమానానికి ఎవరైనా గురైతే బిడ్డ నువ్వు బలపరచడానికైనా బతకాలను అన్నాడంట దేవుడు. అందుకు బతికున్నాను నేను అని ఆమెను ఆదరించిందంట. మరలా సేవ చేస్తూనే ఉన్నాను.
కనుక అసలు బాగా ఆలోచిస్తే కొన్ని మనం అవమానాలు కానే కావాలి, మనమే అవమానాలు అనుకుంటాం ఓవర్గా ఆలోచించి. ఇది ఇంకా విడ్డూరం. అసలు అవమానానికే లెక్క చేస్తే అవమానం కాని మాటను కూడా అవమానంగా ఊహించుకొని స్కెచ్లు వేసుకొని బహుశా అలా అన్నాడేమో, ఈ కోణంలో అన్నాడేమో, ఆ కోణంలో అన్నాడేమో అని ఓరి నాయన కొందరికి ఎక్కలేని అనుమానాల పుట్టలు. మీరు కాకపోవచ్చు కొందరు, ఏమో మీలో కూడా ఉన్నారేమో, నాకేం తెలుసు, దేవుడికి తెలుసు. నమ్మకం కంటే అనుమానం ఎక్కువ ఉంటే ఎట్లా సేవకుడికి? దుర్మార్గులన్నా వ్యభిచారులన్నా అంటుండే ఆమె సేవ చేస్తాడు. వాళ్ళ మీద ప్రేమ లేదా? ఏం చేస్తాడు సేవ? ఆ దుర్మార్గులను మార్చడానికి కదా దేవుడు నిన్ను అడించింది, ఆ వ్యభిచారాలను మార్చడానికి కదా దేవుడు నిన్ను అడించింది. అదన్నారన్నా ఇదన్నారన్నా చిన్న వాటికి 7 మానభంగం చేస్తే దేవుని కొరకు నిలబడింది సిస్టర్ హెలెన్. పౌలుకి ఎన్ని అవమానాలు, పౌలు అలాగే నిలబడ్డాడు. నేను ముగింపులోకి వస్తున్నాను. కనుక విజయవంతమైన పరిశుద్ధ పౌలు పరిచర్య ఇన్ని అనుభవాల గుండా వెళ్ళిందండి. ఊరికనే ఎక్కడికి పోగారు అక్కడ వెంటనే విజయాలు వచ్చాయి అనుకుంటారా? మనకు కూడా విజయాలు రావాలంటే వీటిని అధిగమించాలి, నిలబడాలి, ఆ అనుభవ జ్ఞానం సంపాదించాలి. వాక్య జ్ఞానం చాలా ఉంది అనేకులకు ఈ రోజుల్లో, సమాచారం ఎంత ఉంది ఈ రోజుల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో. గొప్ప గొప్ప దైవజనుల పేరు కొడితే వస్తున్నాయి మెసేజ్లు. జ్ఞానం బాగా ఉంది, అనుభవ జ్ఞానం ఎలాగుందో పరీక్ష చేసుకోవాలి. కనుక 4వది, ఆయన అపహాస్యాల గుండా వెళ్ళాడు, అపహాస్యాలకు వెనుదిరగలేదు, అలయక పోరాడాడు. 5వది అపోస్తల 21, 27, 28. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతనిని బలవంతంగా పట్టుకొని ఇశ్రాయేలీయులారా సహాయం చేయరండి, ప్రజలకును, ఇక్కడ నుండి బాగా గమనించండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలం అంటే యెరూషలేము మందిరానికి లేక యెరూషలేము పట్టణానికి ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. ఇశ్రాయేలు జనాంగానికి, ధర్మశాస్త్రానికి, దేవుని మళ్ళీ చదవండి ఆ భాగం. ఈ స్థలం ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా మనకు అంటే ఇశ్రాయేలుకు, ధర్మశాస్త్రానికి, ఏమండి పరిశుద్ధ దేవుని మందిరమైన యెరూషలేములోని ఈ మందిరానికి లేక ఈ పరిశుద్ధ దేవుని పట్టణానికి విరోధంగా అంతటను మాట్లాడుతున్నవాడు వీడే. ఇది అపనింద. అపహాస్యం వేరు, అపనింద వేరు. అసలు అన్నిటికంటే ఒక మనిషిని బాగా బాధించేది అపనింద అంట. పండితులు అంటారు నువ్వు చేయని దాన్ని చేసావు అనడం అంట. కనుక అపనింద వీడే అంటున్నారు, వీడే అసలు మన అందరికి విరోధి వీడే అంటున్నారు అన్నట్టు. ఏమండి ఇశ్రాయేలు జాతికి విరోధి వీడు, ధర్మశాస్త్రానికి విరోధి వీడు, పరిశుద్ధ మందిరానికి విరోధి వీడు అంటున్నారు. ఏం విరోధం చేశాడు ఆయన? ఏం విరోధం చేశాడు ఆయన? ఆయన పట్టుకున్నప్పుడు కూడా అయ్యలారా అన్నలారా అని చెప్పాడు. ఏం విరోధంగా చేశాడు ఆయన? కనుక సేవలో పౌలు పరిచర్యలో అపనిందలు ఎదుర్కొన్నాడు ఆయన. కానీ మడిమ తిప్పలేదు, వెనుతిరగలేదు, నాగటి మీద చేయవేసి. ఎప్పుడైతే దేవుని సేవకు సమర్పించుకున్నాడో, ఎప్పుడైతే దేవుని సేవ కోసం దేవుడు ఆయనకు బయలుపరిచిన ఎలా ఆయనను వాడుకోవాలని దేవుడు చెప్తున్నాడో తనకు బయలుపరిచాడు. అరేబియాలో ఎంతగా దేవునితో సహవాసం చేశాడో,
ఆయన మొదటి రోజు సేవకు ఏమండి ఆ దమస్కు మార్గంలో దమస్కుల్నే స్టార్ట్ చేశాడుగా ముందే యేసుప్రభు గురించి చెప్పడం ఏమండి అక్కడ నుండి కూడా ఆయనకి వెనుదిరగలేదు. కనుకనే అంత సేవ చేయగలిగాడు పౌలు. కనుకనే అన్ని సంఘాలు స్థాపించబడ్డాయి. కనుకనే ఆయన మనకు మాదిరైపోయాడు. కనుక అపనిందలు వస్తాయి, ఎవరైనా నిందించవచ్చు. సంఘంలో విశ్వాసులు కూడా సేవకులుగా మనల్ని నిందించవచ్చు. ఏమండి కుటుంబంలో భార్యాభర్తల్లో భర్త భార్యను, భార్య భర్తను, పిల్లలు తల్లిదండ్రులు, అత్తమామలు ఎవరో ఒకరు నిందించవచ్చు. నేను అర్థం చేసుకోక సమాజంలో ఊరి వాళ్ళు కూడా నిందించవచ్చు. ఏమంటే ఆ మొదటి శతాబ్దాల్లో రోమన్స్కి ఎందుకంత కోపం క్రైస్తవులు అంటే ఏది జరిగినా వీళ్ళ వల్లే జరుగుతుందని నిందించేవారు. వీళ్ళు ఏమండి వేరే దేవుణ్ణి పూజ చేస్తున్నారు మన దేవతలకు మొక్కక. కనుక మన దేవతలు కోపం పడుతుండడం వల్ల మనకి ఈ రోగం వచ్చాది. మన దేవతల కోపం రావడం వల్ల అక్కడిగా జరగబడ్డాది. మొత్తానికి కారకులు వీళ్ళే అని చంపిన వాళ్ళు అలాగే దేవుని కొరకు నిలబడ్డారు. కానీ మనం చెయ్యని దానికి నింద రావచ్చండి. నిందలు వచ్చాయని కృంగిపోతాం మనం. కనుక నిందలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఏదో ఒక రకంగా ఎవరి ద్వారా ఒక ద్వారా నింద రావచ్చు. ఒక ఆయనంట భార్య దగ్గరికి వెళ్ళి ఏమోయ్ అంట ఏంది అన్నదంట. ఇగో మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయాడు అంటనే అన్నదంట. ఆమంటుందంట అలాగా చచ్చిపోయాడా, మరి చేసిన పాపం ఊకిన పోద్దా అంటుందంట. ఇప్పుడు ఆంధ్ర భాషలో చెప్తున్నా నేను, అక్కడి డిస్కషన్ అన్నట్టు. ఏమోయ్ మన పెళ్లి చేసి అయ్యగారు చచ్చిపోయాడు అంటనే అంటే ఆయన అంట. ఆమంటుందంట చచ్చిపోయాడా, మరి చేసిన పాపం ఊకిన పోద్దేంటి అంటుందంట. పాపం చేశాడు పాస్టర్. చూసారా, బాగున్న రోజు బాగానే ఉంటారు. ఆ అయ్యగారు ఎంత మంచి సంబంధం తెచ్చారు, అయ్యగారి వల్ల ఇదంతా జరిగింది, ఇలా ఉంటుంది. ఏదైనా తేడాలు వచ్చి వాళ్ళ లోపాల వల్ల, వాళ్ళ తప్పుల వల్ల, వాళ్ళ బలహీనతల వల్ల, వాళ్ళ అవగాహన రాహిత్యం వల్ల కొట్టుకొని వేరుపడి కొందరు వేరే పరిస్థితులు, గొడవలు పడే పరిస్థితులు ఇవన్నీ తెచ్చుకొని ఏమంటే ఎక్కడికి తీసుకొస్తారు నింద? ఇప్పుడు ప్రకాష్ అన్న గారు ఈ మధ్య జరిగింది కానీ ఇప్పుడు మనందరికి చాలా మంది తెలిసిన విషయమే కదా. ఒక ఆయన చంపుతానని తిరిగాడు అన్నను, ఒక ఆయన భార్యను బిడ్డను తలగబెట్టి చంపాడు, ఊరి పోసుకొని చచ్చిపోయాడు. గంగాధర ఆ ఊరు. ఇప్పుడు అంటే ఏ ఊరో కానీ ఆ ప్రాంతం. ఇప్పుడు పెళ్లి చేసిన పాస్టర్ గారు తప్పే ఉందండి, సేవకులు తప్పే, దైవజన్ తప్పే ఉంది. నీ వల్లే నా భార్య రావట్లేదు, నింద, నిన్ను వదిలిపెట్టను, నింద, పగ, చేసిన పాపం ఊకిన పోద్దా అంట. ఇన్ని రోజులు సంసారం చేసింది ఏం లేదు అని కొట్టుకోని గొడవలు పడి కొన్ని కుటుంబాల్లో ఊరికే గొడవలు ఉంటుంటాయి. భార్య భర్తలు ఇద్దరి కాంట గొడవ పడిందంట. భార్య భర్తలు నైట్ గొడవ పడిందంట. మళ్ళీ అది గొడవ పడగానే ఆమె మంచందికి అన్నదంట. ఆడ స్త్రీ భార్య అనగానే ఆత్మాభిమానంతో ఎందుకు దిగాలన్నాడు. అంటే మా అమ్మగారు పెట్టారు మంచం దిగు అన్నది. అనగానే ఇతని కూడా ఫీలింగ్ వచ్చేసి ఆత్మాభిమానం అయితే నేనేం పడ్డలే అని దిగి కింద పడ్డాడు. పడి ఆలోచన చేస్తుంటే ఈయనకు ఆలోచన జ్ఞాపకం వచ్చిందంట. దిగులు వేసి ఇంట్లోకి వంటలో పోయి కత్తి చాకు తెచ్చాడంట. ఆ కత్తి శాఖను ఒకటే అట్లా అంటాం. కత్తి తెచ్చాడంట. కత్తి తెచ్చి దిగే అన్నాడు. కత్తి చూసి దెబ్బలు దిగుతాడు. దిగగానే ఏం చేస్తున్నాడంటే ఆ బెడ్షీట్ తీసేసి నవారంతా కోసేస్తున్నాడు. నవార కోస్తున్నా ఏంటంటే మంచం ఇవాళ పెట్టిన నవారం నేను కొన్నా అంటున్నాడు. మంచం ఇవాళ పెట్టిరే దిగమన్నా నువ్వు, నవారం నేను కొన్నా అని కోసి ఆడ పడేసి ఇద్దరు కింద పడి చూస్తున్నట్టు. నేను గెలిచినంటే నేను గెలిచిన, ఇద్దరు ఫీల్ అవుతారు, ఇద్దరు ఓడిపోయారు. ఇప్పుడు ఈ టైంలో ఏమంటారు అంటే ఆ పాస్టర్ చేసింది ఇదంతా.
ఏం కృంగిపోని అవసరం లేదు. మనం అనుకుంటే అనుకున్నాను. ముస్తాబాద్లో ఒక ఆయన ఇట్లా ఎత్తిపోసింది నాకు అన్న మీద, నాశనం అవుతావు. ఒక ఆయన దుంపనాశనం అవుతావు అన్నాడంట. మంచి మాట చెప్తే ఒక సేవకుడు నాశనం అయిందా? కనుక నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి. అన్నిటికీ నిలబడ్డ వారే గొప్పగా వాడబడతారు. అక్కడ పౌలు గురించి నేను చెప్తున్నాను, ఇక్కడ అన్న గురించే మీ దృష్టి చెప్తున్నాను. మన మధ్య ఉన్నాడు. ఎంత సేవ జరిగింది, ఎంత జరుగుతుంది. నేనేదో ముఖస్థుతి చేయట్లేదు సుమా. వారి పనిని బట్టి వారిని మిక్కిలి ఘనంగా ఎంచమని వాక్యం చెప్తుంది. పని చూపిస్తున్నా, జరిగిన విషయాలు సత్యాలు చూపిస్తున్నాం మీకు. కనుక ఇలాంటి మాదిరిలు మన ముందుండగా ఆ మాదిరిలను అనుసరించి, వారి జీవితాన్ని అనుసరించి అలాంటి తీవ్రతతో, అలాంటి విధానంతో సేవ చేస్తున్నామా, వారి శైలిని అనుసరిస్తున్నామా? ఇదో మాట, గంభీరమైన విషయం, ఆలోచన చేయాలి. కనుక నేను ముగించేస్తాను, 5 నిమిషాల్లో ముగించేస్తాను. అపనిందలు ఏమండి? కనుక అపనిందలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. భార్యలు కూడా కొన్నిసార్లు భర్తలను నిందించే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు నిందించవచ్చు. సంఘంలో తోటివారు, విశ్వాసులు, తోటి సేవకులు కూడా నిందించవచ్చు. పౌలును అపనింద వీడే అన్నిటికీ కారణం అన్నారు. కానీ పౌలు ఏమి వెనుదిరగలే, గుండె ధైర్యాన్ని కోల్పోలే, విశ్వాసం మొక్కబోలే, దేవుని కొరకు నమ్మకంగా సాగిపోతూనే ఉన్నాడు. 6వది ఏమంటే తిమోతి రాసిన 2వ పత్రిక 4:10 రిఫరెన్స్ రాసుకొని 5 minutes నేను ముగిస్తాను. నాకు 45 minutes ఇచ్చారు, నేను గంట చెప్తున్నాను, మన్నించాలి. 5 నిమిషాలు అయితే గంట అవుతుంది, నేను ముగించేస్తాను. ఇక్కడ దేమ విషయం ఉంటుంది, ఇప్పుడు చదవనవసరం లేదు. తిమోతి రాసిన 1 పత్రిక 4:10 దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాను అని ఉంటుంది. ఫిలోమోను పత్రికలో 23-24 వచనాలు మనం చూస్తే ఆ దేమ గురించి జత పనివాడు అని ఉంటుంది. జత పనివాడైన దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాల్లో చూస్తే, 1వ అధ్యాయం 15వ వచనాల్లో మనం చూస్తే తిమోతి పత్రికలో ఆసియాలో అందరూ నన్ను విడిచి వెళ్ళిరి అన్నాడు. అంటే ఆసియా అంటే చిన్న ఆసియా, ఇప్పుడు టర్కీ. ఆసియాలో అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు అన్నాడు. కనుక ఆ దైవజనుణ్ణి, అంత నమ్మకస్తుని దేవ అంతకాలం ఆయనను అనుసరించి వెళ్ళిపోయాడండి. ఆసియాలో అందరూ విడిచి వెళ్ళిపోయారంటండి. చిన్న ఆసియాలో, మైనర్ ఆసియాలో. కనుక 6వది ఆవేదనలు ఎదురవుతాయి, గుండె పగిలిపోయినంత బాధ అవుతుంది. ప్రభువులోకి నడిపించి, వాక్యాన్ని నేర్పించి, సేవకునిగా తీర్చిదిద్ది ఒక జత పరివారి స్థాయికి తీసుకొస్తే ఏమండి, గుండెల మీద దాన్ని వెళ్ళిపోతే ఎంత గొప్ప నాయకునికైనా గింతల్లో బాధ కాదా? పౌలు లాంటి వాడే ఫలాని వ్యక్తి రావడం వల్ల నాకు ఆదరణ కలిగింది, ఈ ఎపఫ్రోదితు వల్ల ఆదరించబడ్డాను, ఎపఫ్రా వల్ల ఇలా జరిగింది, తిమోతి వల్ల అలా జరిగింది అని చెప్పుకున్నాడు. అంటే ఆదరణ కలిగింది అన్నాడంటే ఆవేదన పొందున్నాడు. కానీ కప్పేసుకుంటాం అంతే, మనం దాచేసుకుంటాం, మూసేసుకుంటాం. కనుక ఆవేదనను దిగమింగుకున్నాడు పౌలు. తిమోతిలా గొప్ప సేవ చేయవలసిన వాడు, ఎపఫ్రోదితులా సేవ చేయవలసిన వాడు, ఎపఫ్రాలా సేవ చేయవలసిన వాడు లోకాన్ని చూసి వెళ్ళిపోయాడు. దేమో ఒక సేవకునికి, ఒక నాయకునికి ఎంత వేదన ఉంటుందండి. సింపుల్గా వెళ్ళిపోతారు కానీ పోతుంది. అపోస్తులను ఆదరించు బర్నబాలేరి, ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి. అపోస్తులను ఆదరించు బర్నబాలేరి, ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి. నీతి కొరకు నిలబడే స్టెఫనుల జాడేది, నీతి కొరకు నిలబడే స్టెఫనుల జాడేది. నిండు మనసుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో, కాలేబులెటు పోయిరో. ఇది నీ లోపమా మరి నా లోపమా యోచించుమా
సంగమా కానరావే అలనాటి కన్నీటి ప్రార్థనలు, కదలవేమి అపవాది చెరసాల పునాదులు. చంద్రశేఖర్ అనే ఒక దైవజనుడు నల్గొండలో సేవ చేస్తాడు. ఆయన రాసిన పాట ఇది. అపోస్తులను ఆదరించు బర్నబాలు కరువైపోయారండి. మొదటిసారి ఆయన పాడుతున్నప్పుడు విన్నప్పుడు ఈ చరణం కాదు ఏడ్ చేశాను. ఎందుకు వచ్చేసి దుఃఖం ఆగట్లే అసలు. కని పెంచిన వారు దూరమైతారు, ఆవేదన ఎదురైంది. సువార్త ద్వారా క్రీస్తులో కని పెంచిన వారు దూరమయ్యే అవకాశం ఉంది. పౌలుకే జరిగింది, నీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు. కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, సాగిపోవాలంతే. పౌలు అలాగే సాగిపోయాడు. చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు మనం చూస్తే చదవని అవసరం లేదు, కానీ అక్కడ లుస్త్రలో రాళ్ళు రువి చచ్చాడని ఈడ్చారండి పౌలు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23-27 వచనాలు. అపోస్తలుల కార్యాలు 14, 19 నుండి 22 వచనాలు. లుస్త్రలో రాళ్ళు రువి అసలు చచ్చిపోయాడని ఈడ్చి పడేశారు పౌలు. కొరింథీ 2వ పత్రిక 11, 23, 27లో ఎన్నో రకాలుగా ఆయన స్వజనుల వల్ల బాధల్లోనో, ఏమంటే అన్ని జనుల బాధల్లోనో, సముద్రంలో బాధల్లోనో, దొంగల వల్ల బాధల్లోనని ఆయన అనుభవించిన శ్రమానుభవాల గురించి చెప్తాడు, ఆపదల గురించి చెప్తాడు. కనుక దేవుని సేవలో ఆపదలు ఎదురైతాయి. 7వది చివరి తలంపు నేను ముగించేస్తాను. ఇక ఆపదలు ఎదురైతాయి, ఆపదలు ఎదురైతాయి. దెబ్బలు కొట్టొచ్చు, ఏమండి ముఖాన ఉమ్మి వేయొచ్చు, కాలో చెయ్యో దిగొచ్చు, బొండాలు బిగించవచ్చు, బెత్తాలతో కొట్టొచ్చు, సంటు పడేయచ్చు. కనుక తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించమన్నాడు యేసు స్వామి. నీ గురించి ఉపేక్షించుకోవాలి, నీ గురించి ఉపేక్షించుకో, సజీవ యాగముగా సమర్పించుకోని ఎఫెసీలో ఉంది. రోమా 12లో మనం చూస్తామే, ఏమండి సజీవ యాగముగా సమర్పించుకున్న తర్వాత, సజీవ యాగమైన తర్వాత, దహన బలి అయిన తర్వాత అక్కడ ఉండేదేంటిది బూడిద. బూడిదకి ఏముంటది? ఇంకా అది ఉపేక్షించుకోవడం అంటే. కనుక అలా అన్నారు, ఇలా అన్నారు, అవమానాలు, అపనిందలు, అవి ఇవి అని బూడిద బాధపడుతుందా? అలా అనుకోలేకే వస్తుంది సమస్య. అనేది దావట్లేదు ఇంకా చాలా మందిలో, ఇగో దావట్లేదు ఇంకా చాలా మందిలో. దానికి అభిమానం అనే పేరు, ముద్దు పేరు పెట్టుకుంటారు, తప్పు పేరు పెట్టుకుంటారు, తప్పుగా. కనుక ఎన్నో శ్రమలు, కష్టాలు, హింసలు వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక నేను ముగింపులోకి ముగించేస్తాను. ఇక ఏమండి, ఆ మొదటి శతాబ్దాల్లో మనం చూసినప్పుడు ఆ క్రైస్తవ్యము ఆ మొదటి శతాబ్దాల్లో, మొదటి 3 శతాబ్దాల్లో ఎంతో హింసకు గురైంది, ఎంతో హింసకు గురయ్యారు, ఎన్నో శ్రమలకు గురయ్యారు. ఏమండి, చాలా మంది రాజులు, 10 మంది రాజులండి, దాదాపు 10 మంది రాజులు ఏమండి ఆ క్రైస్తవులను హింసించారు, క్రైస్తవులను బాధించారు, క్రైస్తవులను ఏమండి 10 దఫాలుగా ఏమండి 10 మంది చక్రవర్తులు, ఇది చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. 10 మంది చక్రవర్తులు 10 దఫాలుగా 3 శతాబ్దాలు, దాదాపు 300 సంవత్సరాలు, యేసు ప్రభు క్రీస్తు శకం 40 నుండి దాదాపుగా ఆ 3 శతాబ్దాలు విపరీతంగా హింసించారు. 300 సంవత్సరాలు, 3 శతాబ్దాలు ఏమంటే క్రీస్తు శకం 70 నుండి హింస ప్రారంభమైంది, బాగా హింస ప్రారంభమైంది. 10 మంది రాజులు 10 దఫాలుగా హింసించారు. ఎప్పుడైతే కాన్స్టాంటైన్ అనే వ్యక్తి రాజు యేసుప్రభుని విశ్వసించి రక్షణ పొందాడో, ఆ తర్వాత ఆ హింస ఆగడం మనం చూస్తాం. అయితే ఆ హింసా కాలంలోని ఒక్క సంఘటన నేను చెప్పి నేను ముగిస్తాను.
ఎక్కడైతే అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారో, ఆ అంతియోకయ పౌలు బర్నబా ఎక్కడైతే పరిచయం చేసి ఈ లోకయాత్ర ముగించి వెళ్ళారో, అక్కడి ఒక సంభవాన్ని తర్వాత కాలంలో, ఈ శ్రమల కాలంలోని సంభవాన్ని ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. అక్కడ రోమనస్ అనే వ్యక్తి ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అంతియోకయలో సేవ చేస్తున్నాడు. రోమనస్ ఆయన పేరు. ఆయన శ్రమలకు ఓర్చుకుంటూ విశ్వాసులకు కూడా శ్రమను అనుభవించడానికి సిద్ధం చేశాడంట. కనుక సేవకులుగా మనం శ్రమ అనుభవించడమే కాదు, మనం ఆపదలను ఎదుర్కోవడమే కాదు, విశ్వాసులు కూడా ఆపదలను ఎదుర్కొనేగా శ్రమలను అనుభవించగలిగేలా సిద్ధపరచగలగాలి. అప్పుడు ఆ సంఘం ఎంతో క్షేమాభివృద్ధి చెందుతుంది. వాళ్ళు కూడా లేస్తారు సేవ కోసం అనేకులు. కనుక ఈ రోజుల్లో మనకు తెలిసిందే కదా, బ్లెస్సింగ్స్ గురించి చెప్తున్నారు. ఆ బ్లెస్సింగ్స్ కానే ఆగిపోతున్నారు, ఆశీర్వాదం కానే ఆగిపోతున్నారు. ఆశీర్వాదకరం అనే మెట్టుకు రానివ్వట్లేదు కొందరు. ఆ ఆశీర్వాదకరం అనే మెట్టుకు రావాలంటే శ్రమలను కూడా సహించగలగాలి, హింసలను సహించగలగాలి. రోమనస్ ఏమంటే వచ్చేసారు సైనికులు, ఏమండి ఆ పట్టణం మీద రోమా సైనికులు వచ్చేసారు. క్రైస్తవం అంటే బాగా వ్యతిరేకం, హింసలు. ఏమంటే ఎఫెసి పట్టణం నుంచి లాక్కుపోతుంటే ఎఫెసి పట్టణానికి ఒక పేరు పెట్టారు తెలుసా? అది రోమాకు రహదారిలో ఉంటది కనుక ఆ హతసాక్షుల రహదారి అనేవారంట ఎఫెసి పట్టణాన్ని. ఈడ్చుకుపోయి చంపేసేవాళ్ళు క్రైస్తవులు. వచ్చేసారు అంత్యోకయకు. సీజర్ లార్డ్ అంటారా, చంపవా? రోమా చక్రవర్తి ప్రభు అంటారా, చంపవా? అనం మేము అనగానే పట్టుకెళ్ళి ఈ కళ్ళుంటాయో ఈ కళ్ళు కత్తులతో ఇట్లా చీల్చారు. ఈ పళ్ళన్నీ కొట్టి ఊడబీకేసేశారు. ఈ చెంపలన్నీ చెక్కేశారు రోమనస్. యేసు ప్రభువే దేవుడు అంటా, ఎవరు? రోమా ప్రభువే, రోమా రాజా ప్రభు అంటావా? లేక యేసు ప్రభువే దేవుడు అంటావు? యేసు ప్రభువే దేవుడు అంటాను. రోమా రాజు ప్రభు అని నేను అన్నానన్న అంటే చంపడేస్తాను. ఎందుకు రామకి ఇంత ధైర్యం అని అలా వాళ్ళు కేకలేస్తుంటే ఇంత హింసించిన ఒక వికృతమైన ఆకారం చేసేసారు రోమనస్ని. పెద్ద మనిషి వల్ల ఆయన అన్నాడంట రోషంగా, నన్ను కాదు, అంతియోకయలో మా సంఘంలో ఒక 5 ఏళ్ల బిడ్డను తీసుకొచ్చి నువ్వు అనిపించబోతావు అన్నాడు. ఒక 5 ఏళ్ల బిడ్డను తీసుకొచ్చిన నువ్వు చంపుతావన్నా. సీజర్ ఇస్ లార్డ్ అన్నాడు, సీజరు ప్రభు అన్నాడు, రోమా చక్రవర్తి ప్రభు అన్నాడు, చవడానికైనా సిద్ధపడతాడు తెలుసా అన్నాడంట రోషంగా, సవాలుగా. పట్టుకురండి ఒక పిల్లోని అన్నారంట. పట్టుకొచ్చి అంతియోకయ పౌలు బర్నబా సేవ చేసిన ప్రాంతం. నాయకుడు అట్లున్నాడు కాబట్టి తర్వాత తరాలు అట్లా తయారయ్యాయి. సందర్భానుసారంగా చెప్తున్న ప్రతి ఎగ్జాంపుల్. పట్టుకొచ్చారు 5 ఏళ్ల పిల్లగాన్ని పట్టుకొచ్చారు. ఏమండి 7 సంవత్సరాల బాలునికి పట్టుకొచ్చారు. తల్లి ఎక్కడుంది? తల్లి ముందు కొరడా దెబ్బలు కొడుతున్నారు. కొరడా దెబ్బలు కొడుతుంటే ఆ బాబుకు దాహమైందంట. బాగా కొడుతున్నారు తల్లి ముందు. తల్లిని అక్కడ ఉంచారు, కొరడా దెబ్బలు కొడుతున్నారు. ఆ తల్లికాయ చూస్తున్నాడు, బాగా దాహమై అమ్మకాయ చూస్తున్నాడట. అమ్మకి నీళ్ళేళ్ళ తెచ్చి పోస్తుందేమని, తెచ్చే అవకాశం లేదు. అప్పుడు ఆ తల్లి అంటున్నాడు, ఆ తల్లి చూడండి ఎలాంటి తల్లి, ఆమె ఎలా ఎదిగింది చూడండి. ఆమె అంటుందంట, బిడ్డ ఆమన్న మాట ఏమండి, యేసు పుట్టినప్పుడు బెత్లెహేములోని సంటి పిల్లలు త్రాగుటకు ఆశించిన ఆ పాత్రలోనిది తాగురా అన్నదంట. యేసయ్య పుట్టినప్పుడు బెత్లెహేములోని ఆ ప్రాంతంలోని చంటి పిల్లలు తాగడానికి ఆశించిన ఆ పాత్రలోనిది తాగడానికి ఆశించురా అన్నదంట. ఏం చేశారు అప్పుడు? హేరోదు ఏం చేశాడు? చంటి పిల్లలను చంపేశాడు. తల్లి అంటుందంట 7 ఏళ్ళలోని పిల్లోని కొడుతుంటే అప్పుడు ఇక నీళ్ళు అడగడం బంద్ చేశాడట. అమ్మకాయ నీళ్ళ కోసం చూడడం బంద్ చేశాడట. ఇప్పుడు ఈ హింసించే వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది. ఇంత కొట్టాడు ఈ పిల్లగాడు, ఆయన సేవకుడే అట్టంటాడు, ఆయన అన్ని కళ్ళు దీళ్ళు చీల్చేసిన ఆయన అంటాడు, ఈ పిల్లోడు కూడా చర్చిలో ఈ పిల్లోడు ఇట్ట అంటున్నాడు అని ఇంకా కోపం వచ్చి తర్వాత ఏం చేశారంటే, ఏమండి తన చర్మాన్నంతా లాగేసి తన జుట్టంతా బీగేసి మొత్తం జుట్టంతా ఇలా పీకి పెరికేశారంటండి. మొత్తం పెరికేశారు. గుండె అయిపోయింది. అక్కడింత ఇక్కడింత కొంచెం ఎయిర్ ఉంది, మొత్తం రక్తం అంతా గారిపోతుంది. అప్పుడు ఆ పిల్లోడు తల్లికాయ చూశాడట. మరలా ఏమి ఏడవట్లేడు, సీజరే ప్రభు అనట్లేడు, యేసు ప్రభు దేవుడు అంటున్నాడు. మళ్ళా తల్లికాయ ఇలా చూస్తే అప్పుడు తల్లి అన్నదట, నాయనా ఆ బోడి తలకు దేవుడు జీవకిరీటం పెట్టబోతున్నాడు, బిడ్డ బాధపడకుండా.
హల్లెలూయా. నాయన రక్తసిక్తమైన నీ బోడిదల కరాయ బిడ్డ, దేవుడు జీవకిరీటం పెట్టబోతున్నాడు. ఏం బాధపడకు. మళ్ళా నేను అనను యేసుప్రభువే దేవుడు అంటున్నాడు ఈ పిల్లోడు. అంత రక్తపు ముద్ద. అప్పుడు ఏం చేశారంటే ఇక శిరచ్ఛేదన నేను చేయమని ఆజ్ఞాపించారంట. నరికి పడేది తలకాయ. బుడ్డోడు ఈ చిన్నోడు కూడా ఇంట్లేడు. మరమాట ఎట్టబెంచారు ఇళ్ళని నరికి పడేయండి అంటే ఇక కత్తి తీసుకొని నరకడానికి వెళ్తున్నారంట. అప్పుడు ఆ పిల్లోడు మళ్ళా తల్లికాయ ఇలా చూశాడంట. అప్పుడు ఆ తల్లి అన్న మాట ఏంటంటే తెలుసా, ఆ బిడ్డను దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుందంట. కౌగిలించుకొని క్రీస్తు రాజ్యంలోనికి వెళుతున్నావు బిడ్డ, అక్కడ నీ తల్లిని జ్ఞాపకం చేసుకో అని వెళ్ళిపోయిందంట. క్రీస్తు రాజ్యంలోకి వెళ్ళబోతున్నావు బిడ్డ, నువ్వు వెళ్ళాక నీ తల్లిని జ్ఞాపకం చేసుకోరా అని ఏమండి పక్కకు పోయిందంట. నరికి పడేశారు. తల కూడా అక్కడ పడింది. ఈమె దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ వెళ్ళిపోతుందంట. 7 ఏళ్ల పిల్లోడు నిలబడ్డాడు శ్రమల్లో దేవుని కోసం. పౌలు పరిచర్య చేసిన సంఘం, బర్నబా పరిచర్య చేసిన సంఘం, తర్వాత కాలంలో రోమనస్ పరిచర్య చేస్తున్న సంఘం. రోమనస్ శ్రమలకు నిలవడాన్ని నేర్చుకున్నాడు, సంఘానికి నేర్పాడు. సండే స్కూల్ పిల్లలు నేర్చుకోలేక చిన్న పిల్లలకు నేర్పాడు. మనం ఆపదలను ఎలా స్వీకరిస్తున్నాం? నేను ముగించేస్తాను. 7 విషయాలు. విజయవంతమైన పౌలు పరిచర్య అపనమ్మకాల మధ్య జరిగింది. అపనమ్మకాల గుండా వెళ్ళింది, మొదటిది. రెండవది, విజయవంతమైన పౌలు పరిచర్య అనారోగ్యాల గుండా సాగింది. విజయవంతమైన పౌలు పరిచర్య అభిప్రాయ భేదాల గుండా సాగింది. విజయవంతమైన పౌలు పరిచర్య అవమానాల గుండా సాగింది. విజయవంతమైన పౌలు పరిచర్య అపనిందల గుండా సాగింది. విజయవంతమైన పౌలు పరిచర్య ఆవేదనల గుండా కూడా సాగింది. విజయవంతమైన పౌలు పరిచర్య ఆపదల గుండా సాగింది. ఇన్ని అనుభవాల్లో కూడా నమ్మకంగా నిలబడ్డాడు గనకే దేవుడు ఆయన ఆ రీతిగా వాడుకున్నాడు. ఆయన ప్రపంచానికి ఆశీర్వాదకరమయ్యాడు. మరి మనం ఎలా పరిచర్యలో సాగుతున్నాం? ఇట్టి అనుభవాల్లో మనం ఎలా స్పందించాం? ఒకవేళ ఇట్టి అనుభవాల్లో ఆల్రెడీ ఉంటే ఎలా స్పందిస్తున్నాం? మనం ఆలోచన చేసుకుందాం. సరిగా ఉంటే సంతోషం, ఇలాగే మీరు సాగుతుంటే సంతోషం. దేవుడు ఇంకా బలంగా మిమ్మల్ని వాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. యథార్థంగా దేవుని దగ్గర ఈ 7 విషయాల్లో పరీక్ష చేసుకుందాం. బాగు లేకుంటే దయచేసి బాగు చేసుకుందాం. ఇంకెక్కువగా పరిచర్యలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మన మధ్యలో సర్వశక్తిమంతుడైన తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకందుకే నువ్వు చూచినావు. భూమికి పునాదులు వేయబడక మునిపే మా రక్షణ కొరకు
కొరకు సిద్ధపరిచినావు. ప్రభువా, నీ దయను బట్టి, నీ కృప ద్వారా, నీ నమ్మకత్వాన్ని బట్టి పరిచర్యకు పిలుచుకున్నారు. ప్రభువా, నీ పిలుపుకు ఎన్నో సార్లు అవిధేయత, అపనమ్మకము చూపిన వాడను. నా పరిస్థితులు నన్ను ఎంతో అనగద్రొక్కుచుంటుండగా పరిస్థితుల వైపే చూసిన వాడను చూస్తున్నాను. కానీ ఈ దినమున ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీవు నన్ను మరిచిపోలేదు. ఇక నీ కొరకు నిలిచి, ఇక నీ కొరకు పరిచర్య చేయటకే నన్ను దర్శించి ఉంటున్నారు. నీ కృతజ్ఞతలు. నేను ఎంతో నీకు రుణస్థుడై ఉంటున్నాను. మీరు నువ్వు తీర్చుకోలేదు ప్రభువా. కానీ నిజంగా ప్రభువా, మరొకసారి నా వ్యక్తిగత బాల్య ఆంతర జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను. నాయన, నన్ను కాల్చినావు, బూడిద చేసినావు. ఇక బూడిద లాగినే ఉండలాగిన నీ కృపను ఆశిస్తున్నాను. తల్లి, నీకు దగ్గరలు ప్రభు, ఏమీ ప్రార్థన చేయలేక నా విషయంలోనే నీ సన్నిధిలో ఏడుస్తుంటున్నాను. మమ్మల్ందరూ దర్శించలేదు ప్రభు. నిజంగా తండ్రి, అనుభవాలున్నాయి, వాక్యము ఉన్నది, దైవజన జీవితాలను చూసి ప్రభు సంతోషించడం ఉన్నది తండ్రి. కానీ జీవితం లేదు. చెప్పుకొని సంతోషించడమే ఉంటుంది తండ్రి. గర్వించి దయచూపి ఇక నిశ్చితమైతే ఆశిస్తే నూతన సంవత్సరం అంతటిలో ప్రభువా, ఏది ఏమైనా మీ తట్టు చూసి ప్రాణాలు, మీ సేవలు విడిచిపెట్టులాగున కనికరించు, జ్ఞాపకం చేసుకుని మీ దీనదాసులను ఆశీర్వదించండి. ఇంకా మీ మరొకరికి వాడుకోండి. కనికరించి స్తోత్రాలు ప్రభా. మా ప్రతి ఒక్కరి పరిచర్యలు మమ్మలను మీ హస్తగతం చేసుకోవచ్చు. నిజముగా ప్రభు, ఎవరు కూడా ఆయన నీ మాట నష్టపోలేదు. అందరూ దర్శించిన ప్రభు నమ్ముచున్నాను. విని వినట్టుగా ఉన్నా, గ్రహించి గ్రహించనట్టుగా ఉన్నా, నువ్వు దర్శించినావు ప్రభు. నువ్వు దర్శించినావు. ఇక బుద్ధి కాకుండా కనికరించండి, కృప చూపు. మా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతి చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.